Hello. Hi Rohit. Hello. Hi Sasi. Hello. I have known you guys. I have been following your work for at least Story Discussion 1 and 2, Nirudyoga Natu Ravi. But to those who don't know you, who are not familiar with Avanti cinema, how would you introduce yourself to them? There's nothing like this in Telugu films. And inkoti, just because there's nothing like this doesn't mean it's any good, usually. But I think this is a real beautiful alternate option of Telugu cinema. అంటే ఇండీ సినిమా అనేది ఆల్రెడీ ఒకటి ఉండొచ్చు కదా, వై ఈజ్ ఇట్ ఇండీ సినిమా ఓకే ప్యారలల్ సినిమా ఈజ్ వన్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. ఓవర్ ద ఇయర్స్ రకరకాల టర్మినాలజీ అబౌట్ వాట్ యూ కాల్ ఎ ప్యారలల్ ఎస్థెటిక్ ఆఫ్ మేకింగ్ సినిమా. సో ఐ థింక్ we are more or less the only people who've been at it continuously. I think we make ఫర్ హౌ లాంగ్? 10 years. 2013 we started making Sheesh Mahal. So 10 years now. అంటే మొదలు పెట్టినప్పుడు కూడా మేము ఇదేదో ఇలాగే ఉంటుంది 10 years అని అనుకోలేదు అసలు. ఏమి ఇలా ఆల్టర్నేట్ స్పేస్ అవుతున్నాం మనము అవ్వాలి, అది అసలు ప్లాన్ కాదు. We wanted to make movies. As simple as that. And we ఇంత కంటిన్యూస్గా చేయడం అనేది ఒక్కోసారి అనిపిస్తుంది దిస్ డెఫినెట్లీ ఓసిడి, ఏదో జబ్బు ఇది. లైక్ ఎలాంటి ఎక్కడికి వెళ్ళకుండా వైరల్ అవ్వదు, లేకపోతే దెర్ ఆర్ నో ప్రాఫిట్స్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఎంత కష్టపడుతూ ఉంటారు యంగ్ ఫిల్మ్ మేకర్స్, కానీ అలాంటిది చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. డెఫినెట్లీ డిసార్డర్ అనిపిస్తుంది నాకు, మెంటల్ డిసార్డర్ ఇది. అది నాకు నిజంగానే ఐ వుడ్ లైక్ టు పిక్ యువర్ బ్రెయిన్స్ ఆన్. ఏ పనైనా కూడా ఎవరన్నా కూడా, సపోజ్ నేను ఒక 2 ఇంటర్వ్యూస్ చేశాను, నాకు ఒక 2 ఇంటర్వ్యూస్కి నాకు వ్యూస్ రాకపోతే 3ో ఇంటర్వ్యూ చేసేటప్పుడు నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఓకే ఇది వ్యూస్ వస్తాయా, ఇవి రావా, ఇదైనా ఒప్పుకుంటాను. హౌ డు యూ కీప్? ద థింగ్ ఈజ్ ఓకే ఇలా ఒకటి తీసి మొత్తం ఓకే కోసి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి మొత్తానికి బయట పెడతాం యూట్యూబ్లోనో వేరెవర్. సో ఫర్ ఓన్లీ యూట్యూబ్ అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ వెబ్సైట్ వేర్ యూ కెన్ వాచ్ సమ్ పెయిడ్ ఫిల్మ్స్. తీసి వ్యూస్ రావట్లేదో లేకపోతే ఇట్స్ నాట్ గోయింగ్ సమ్వేర్ అన్నప్పుడు కొంచెం యూ ఫీల్ దట్ ఇచ్ ఆర్ పెయిన్ అ లిటిల్. దెన్ అగైన్ న్యూ ఐడియా, you're thinking about a new story, ఈ యాక్టర్ని వాడదాం ఆ యాక్టర్ని వాడదాం, you go to shoot, you put the camera, sound is rolling, it's its own excitement. Meaning మళ్ళీ you don't think about views when you're actually fully involved in the process. Or say validation. Views is same VV validation. Validation అంటే ఇప్పుడు ఓకే validation is one way of putting it. ఏమంటారు, validation or fame or whatever you call it makes it easy for the artist basically. ప్రొడ్యూసర్ వస్తాడు, కొంచెం డబ్బులు వస్తాయి, ఐ డోంట్ హ్యావ్ టు స్కాంపర్ ఫర్ రెంట్ మనీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు కాస్త లార్జర్ ఐడియాస్ we've been making in shoestring budgets. And so far even Double Engine, we made another film after Double Engine called Gopi Gala Goa Trip. It's about 2 boys from a remote village in Telangana going to Goa for white women. That's the film. And what happened, it's actually కొంచెం ఎప్పుడు ట్రై చేయని కొంచెం మ్యాజిక్ రియలిజం ఉంటుంది దాంట్లో. there's like people disappearing sort of scenes. So again Double Engine initially was not theatrical intention, OTT గానే తీసాం. and that's why తీస్తున్నప్పుడు కూడా లాంగ్వేజ్ ఎక్కడ అబ్స్ట్రక్ట్ చేయలేదు యాక్టర్స్ని, like don't say this or don't say that. I mean you mean profanity atla? Profanity. Okay. Particularly profanity. But luckily we are getting a release for Double Engine. We're very excited because and Censor Board వదిలేసారు, కట్లు బీప్లేం లేవు. ఏ సర్టిఫికేట్ ఇచ్చేసి వచ్చేసారా? ఇచ్చారు. ఏ సర్టిఫికేట్. And the chief really liked it, Chef Ali Kumar. She had some nice things to say about it. ఇప్పుడు జనరల్గా ఎనీ ఫిలిం మీరు రాసి తీయటం, మాకున్న ఒక పుష్ ఎక్కడ అంటే అస్సలు రాయకపోవడం. మోస్ట్లీ మా ఇద్దరి మధ్య ఒక చిన్న స్టేటస్లో వాట్సాప్లో దీంట్లో షేర్ అవుతుంది. ఆ రాసే ప్రెషర్ కానీ లేకపోతే ఆ పెయిన్ లేదు. ఒక ఐడియా అనుకోవడం, లొకేషన్కి వెళ్ళిపోవడం, ఫ్రెండ్స్ కెమెరాస్ ఉంటాయి, మోస్ట్లీ ఒక సౌండ్కే డబ్బులు చూసుకుంటాం, సౌండ్, ట్రావెల్, ఫుడ్, ఇంతే. లొకేషన్స్, ఫ్రీ లొకేషన్స్ ఏమున్నాయి. ఆ రాయకపోవడం అనేదే మాకు ఈజీ చేసింది అనిపిస్తుంది ఇన్ని ఫిల్మ్స్ చేయడానికి. ఆల్సో ఇప్పుడు శశి చెప్తున్నది అబౌట్ ది థింగ్ అబౌట్ రైటింగ్, దేర్ ఆర్ సో మెనీ వేస్ టు మేక్ ఎ ఫిల్మ్ డూడ్. పీపుల్ ఆర్ రియలీ స్టక్ అప్, ఇలానే తీయాలి, ఇలానే రాయాలి, ఫైనల్ డ్రాఫ్ట్లో నేను తెంగ్లీష్లో డైలాగులు రాయాలి, అది పేజ్ మీదే ఓకే. పీపుల్ ఆర్ రియలీ కాట్ అప్
And a lot of young boys who, for whatever reason, attempting films, well, they're really getting stuck there and depressing themselves. ఇప్పుడు Gaspar Noé said his script is anything between 3 to 10 pages. I've been on a few Ram Gopal Varma sets because friends worked with him so much. I've seen his script. It's a one-line order. So there are other, ante you need not, writing need not be your greatest strength. But you need not stop there. Okay, any script is a blueprint for the director. Notes. నువ్వు సెట్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అనే దానికి. And a lot of times they write very bad dialogue and they really force it upon actors అనిపిస్తుంది. I'm talking about the young people making films. Mainstream is mainstream, వాళ్ళ aesthetic వాళ్ళది, వాళ్ళ డబ్బులు, there's a big process. There's too many things at stake. Primarily money. ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే ఓకే, at some level it has to. చాలా ఇప్పుడు మలయాళం సినిమాలు, వాట్ ఎవర్ పీపుల్ విత్ ఇంటర్నెట్ ఆర్ వాచింగ్ ఫిల్మ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. దే వాచ్ దోస్ బట్ స్టిల్ యూ వాంట్ టు రైట్ ఇట్ లైక్ త్రివిక్రమ్. లైక్ నో డూడ్, యూ నాట్ త్రివిక్రమ్, నీకు అంత రైటింగ్ టాలెంట్ లేదు. బట్ ఇట్ డజంట్ హ్యావ్ టు స్టాప్ దెర్ అగైన్. యూ కెన్ గో అహెడ్, యూ కెన్ షూట్ ఇట్, యూ ఇంప్రొవైజ్ ఆర్ యూ వర్క్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ విచ్ ఎవర్, మేక్ ఇట్ ఫన్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ డూ ఇట్ అనిపిస్తుంది, ఎస్పెషలీ హియర్. అండ్ మాకు ఇంకొక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ యాక్టర్స్. నేను అంటే ఆల్మోస్ట్ 23 years నుంచి ఉన్నాను నేను ఫిల్మ్స్లో. మెల్లిగా చూస్తున్న కొద్దీ కొన్ని అమెచరిష్ యాక్టింగ్స్ అవి చూసి ఇట్లా వస్తుందేమో నా ఫిల్మ్ అని భయం ఉండేది. సో ఆ భయం ఎట్లా తయారైందంటే ఫైండింగ్ గుడ్ యాక్టర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫస్ట్. ఇప్పుడు కెసవెటీస్ ఎప్పుడు కోట్ చేస్తూ ఉంటాను నేను స్టేట్మెంట్, కెసవెటీస్ ఆర్ జార్ముష్, కెసవెటీస్ అండ్ యాక్టర్స్ ఫేస్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ ఆన్ ఎర్త్. అది సో అదొక ఎక్సైట్మెంట్, యాక్టర్స్ ఎక్సైట్మెంట్, హూ కెన్ ఇంప్రొవైజ్ మేజర్లీ. అది కూడా మోస్ట్లీ మాట్లాడి ఇప్పటి వరకు ఒక ఆడిషన్ చేయలేదు ఎవరిని. brief auditions. Like I think you said that audition is having a tea with you guys. Yeah, more or less. ఇప్పుడు డబుల్ ఇంజన్ కూడా దట్ మెయిన్ క్యారెక్టర్ ముని ఒక Who's shooting here? This cameraman. Hero is the cameraman here. He works as a lens assistant to wedding photography otherwise. Wait a second, let me capture him. Yeah, keep saying. So 2020 డిసెంబర్లో one. Hi Mani. Hi. He is the film's lead hero. Yeah. సో ఒక రోజు నైట్ వింటర్లో ఇట్లా మా టెర్రస్ మీద కూర్చొని డ్రింకింగ్ అన్న, రేపు ఊరు వెళ్తున్నా అన్నాడు. దేనికి రా అంటే సర్వే చేయాలి అన్నాడు. ఏంటి సర్వే ఏంటంటే వాళ్ళ అమ్మ హెల్త్ వర్కర్. సో ఊర్లో తిరిగి అందరి హెల్త్ రిపోర్ట్స్ ఏదో రాసుకుని గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను పొద్దున్నే రోహిత్కి ఫోన్ చేసి, రోహిత్ ఇంకొక ఇరానియన్ ఫిల్మ్ చేద్దాము. ఒక యాక్టర్ ఆర్జీవి ఫిల్మ్లో పనిచేశాడు, నగ్నం వాటిలో చేశాడు, దిశ ఫిలింలో. సో బట్ ఇబ్బంది పడతాడు నగ్నం గురించి పడుతున్నాడు. సో ఒక అప్కమింగ్ యాక్టర్ ఊరికి వెళ్ళి వాళ్ళ అమ్మ చేయాల్సిన పని, అంటే వాళ్ళ అమ్మకి కాళ్ళు నొప్పులే ఉన్నాయి దానివల్ల, దాన్ని వాడి ఫ్రెండ్స్, ఆ ఊర్లో ఫ్రెండ్స్కి ఆర్జీవీతో పనిచేసాడన్న ఎక్సైట్మెంట్. ఇదే ఐడియా. బడ్జెట్ వేసుకున్నాం, అక్కడ హోటల్ రూమ్స్ చెప్పాము ఏమున్నాయో చూడు, ఓకే ఓ 2 లక్షలు ఉంటే వెళ్ళి అలాంటి ఒక వెరీ విలేజ్ ఫిలిం తీసుకుని వచ్చేయచ్చు అని. దెన్ ఒక 3-4 days తర్వాత రోహిత్ శశి దీనికి ఏదైనా క్రైమ్ యాడ్ అయితే ఎలా ఉంటుంది అన్నాడు. ఓకే, ఆఫ్టర్ ద ఫస్ట్ ట్రెక్ వి వెంట్ టు హిస్ విలేజ్. బట్ నాకు ఒక డౌట్, క్రైమ్ అనే యాంగిల్ ఒకటి వచ్చిన వెంటనే డోంట్ యు థింక్ ఇట్స్ బికమింగ్ not other crime. No, this is not like other crimes. Okay. There is no kidnappers, there is no theft guns, or it's not crime also. Okay, there's so many ways to go about crime. Ante cinemallo crime ante you've seen the trailer. I've sent you the trailer last night. So crime meaning okay, it's just ఏమంటారు పెద్ద ఇదే చెప్పేచ్చేమో మేబీ ద ఐడియా. ఓకే, ట్రైలర్ లేకపోతే వదిలేయండి. Trailer is not out yet. Okay. It's a private link what I've sent you. Right. Okay, it's not out yet. No, it's not out yet. Okay. Don't reveal that. It's a more, నేను ఎప్పుడు అది అంటే ఇది మోర్ దాన్ క్రైమ్ ఫిలిం, ఇట్స్ అ బడ్డీ ఫిలిం. ఊరి నుంచి ఒకడు ఆటో డ్రైవర్ ఊరికి వెళ్తే తన బర్త్డేకి ప్లస్ ఆ వర్క్ ఏదో చేయాలని, అక్కడ ఫ్రెండ్స్ ఒక చిన్న మూమెంట్లో ఇలాంటి పని ఒకటి చేద్దాం. It's a small weekend adventure. One way. Actually, there's a movie called Stand By Me. It came out in 86.
స్టాండ్ బై మీ చూసిన దగ్గర నుంచి అంటే చూసిన ఒక వారం రోజులు ఐ బిన్ టెలింగ్ సెస్ ఇలాంటి రోజు చేద్దాం. ఇట్స్ అబౌట్ 12-13-year-old బాయ్స్ who go on a small adventure. They live in a very small town in America. వాళ్ళ చాలా చిన్న ఊరు, అందరికీ తెలుసు అలాంటి ఊరు. వన్ బాయ్ హ్యాస్ గాన్ మిస్సింగ్. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, నోబడి నోస్, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. సో సడన్లీ వాళ్ళ 4 బాయ్స్లో ఒకటి అన్నయ్య ఉంటాడు, కొంచెం రఫ్ గ్యాంగ్ అది, లైక్ ప్రాపర్ బ్రూట్ బ్రదర్స్ లాగా. సో వాళ్ళు ఎవరో చెప్తారు అక్కడెక్కడో ట్రాక్ దగ్గర వాడు 7 దొరికిందని, లైక్ సమ్ 30 miles away from the town. So these boys think let's go and find that body, మన పేపర్లో ఉన్న పేరు పడుద్ది అని, which is a Stephen King novel made into it is a very beautiful Stephen King novel, unlike your usual whatever thrillers what is known for. So actually it's a near imitation of that film, scene by scene, but my age group is 20-21. So that changes have happened in conversations, in where they are in life. So actually వాళ్ళ ఊర్లోనే తీయటం, పెద్దగా లొకేషన్ అది ఎత్తుక్కోకుండా. that village was the inspiration. వెళ్తే ఒక వెస్టర్న్ లొకేషన్ లా ఉంటుంది, మొత్తం డ్రై ల్యాండ్స్, కొండలు గుట్టలు అట్లా ఉండి. అది తాటిపల్లి వాళ్ళ ఊరు పేరు, నారాయణఖేడ్ అనే టౌన్ నుంచి ఇట్స్ సమ్ 10 kilometers. మాకైతే రోజు పొద్దుటే ఒక సెట్కి వెళ్తున్నట్టు ఉండేది, అంటే మేము వేసుకున్న సెట్. బికాస్ ఎవరు ఏమనదు, నువ్వు ఏమైనా తగలబెట్టేసినేమో అనేటట్లేదు అక్కడ. ఇప్పుడు రంగస్థలంకి దే క్రియేటెడ్ దట్ హోల్ విలేజ్, రైట్? దిస్ వాజ్ లైక్ దాట్ ఫర్ అస్. ఇలా బిగినింగ్లోనే వెల్కమ్ టు తాటిపల్లి అనేది బోర్డ్, ఇట్ వాజ్ లైక్ ఎంటరింగ్ ఎ సెట్. Every morning it was just like beautiful, you go in, everything is a location. No, Shashi చెప్పిన దాని నుంచి నాకు 2 questions వచ్చినాయి. He said he used like I want to make a ఇంకొక Iranian cinema. Yeah, it is still an Iranian film. So I have this doubt, ఆ ఇరానియన్ సినిమా అనేది when you మీ సినిమాలు నేను చూస్తున్నా కాబట్టి లైక్ ఆ లవ్ లెటర్ టు సినిమా కానివ్వండి, అవి ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఈజీలీ అచీవబుల్. ఒకటి 99లో నేను అప్పటిదాకా నాకు ఇండియన్ సినిమా లేకపోతే హాలీవుడే తెలుసు. ఫస్ట్ టైం హైదరాబాద్ ఫిలిం క్లబ్ 25 years సిల్వర్ జూబ్లీ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ పెద్ద ఫెస్టివల్ ఆర్గనైజ్ చేసింది, హైదరాబాద్ మూవీ మేళా అని చెప్పి. ఇట్లా హరిహర కళాభవన్, లలిత కళాతోరణం, ఎక్కడ థియేటర్స్ ఉంటే అక్కడ గవర్నమెంట్ తీసుకుని వరల్డ్ సినిమా లైక్ రష్యన్ ఫిలిం నుంచి రకరకాల సినిమాలు. సో వీలైనంత ఏది పాసిబుల్ ఉంటే ఆ ఫిలిమ్స్ చూసేవాడిని. అదొకటి. అప్పుడు వెర్ ఇస్ ద ఫ్రెండ్స్ హోమ్ అని చెప్పి అబ్బాస్ కిరోస్తమి ఫిలిం, అది నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. అంటే ఇంత చిన్న సబ్జెక్ట్ లైఫ్ చుట్టూ అప్పటికే ఆర్జీబీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, రియలిస్టిక్ పీపుల్ లేకపోతే కెమెరాతో ప్లే చేయటం, రియల్ లొకేషన్స్, ఇదంతా. నేను ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలి అని వచ్చేటప్పటికే నాకు ఈ సినిమా చేయొద్దు, దిస్ కమర్షియల్ ఓకే. అంటే నేను ఆల్మోస్ట్ మా ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ అవడం వల్ల 3 ఏళ్ల వయసు నుంచి సినిమాలు చూస్తుంటా, ఎవ్రీ వీక్ రిలీజ్లు కొత్తవి ఇవన్నీ. అండ్ ఆర్జీబీ ఫిలిమ్స్, దెన్ అబ్బాస్ కిరోస్తమి, దెన్ సలాం బాంబే, మీరా నాయర్. సో ఈజీ ఒకటి డెఫినెట్లీ ఇరానియన్ సినిమా లాగా, అంటే వాళ్ళకున్నంత ఈజీ కాదు. ఈజీ మీనింగ్ ఇప్పుడు లైక్ ఎనీ స్టైల్ ఆఫ్ సినిమా, ఫస్ట్ థింగ్ దేర్ ఇస్ అ మిలియన్ స్టైల్స్ that people are not keen on. You're the filmmaker, and ఇప్పుడు musician లాగే, you have Rahman, you have Raja, you have Vivek Sagar, you have Pink Floyd, whatever, there's many styles, right? So obviously నీకేది అట్రాక్టివ్ అనిపిస్తుంది at some level as a filmmaker, shit I can do this, I can do this executable ఇంత ఎఫెక్టివ్గా. ఇప్పుడు సో దాట్ ఇప్పుడు ఇరానియన్ సినిమా అనేది ఐఎమ్ నాట్ రెస్ట్రింగ్ టు లవ్ లెటర్, స్టోరీ డిస్కషన్ కానీ నటులు కానీ, వేర్ ఈస్ ద ఇరానియన్ యాంగిల్ టు ఇట్ అంటే యాక్టింగ్. అంటే పీపుల్ ఆస్క్డ్ us so many times స్టోరీ డిస్కషన్లో యాక్టర్స్ తెలుసా మీరు కెమెరాలు పెట్టారని, అదే రియలీ యాక్టింగ్, అదే జస్ట్ టాకింగ్ మీరు తీసుకున్నారా అన్నట్టు. సో దట్ సార్ట్ ఆఫ్ బిలీవబిలిటీ is really something else. It beats all your production values, beats going to the Himalayas for the montage song, whatever it is.
So that sort of acting really engages. And okay, Iranian cinema, we were both big fans of that whole Kiarostami Panahi filmography. Other than అంటే వాళ్ళు బికాస్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ వాళ్ళు పిల్లలతో ఎక్కువ పిల్లల చుట్టూ సినిమాలు తీస్తారు గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ వల్ల. మనకి ఇంత ఫ్రీడమ్ ఉంది ఇంత, కానీ నాకు అప్పుడు ఆ 2000 నుంచి డిజిటల్ వచ్చే వరకు లైక్ 9-10 వరకు కెమెరాస్ అంత ఈజీ కాదు. జస్ట్ అనుకుంటూ గడిపేయడమే తప్పితే మినిమం 16mm ఫిల్మ్ కెమెరా కావాలి నీకు, లేకపోతే బీటా కెమెరా ఇంత పెద్దగా ఉండేది. హ్యాండీ క్యామ్ కూడా చాలా కష్టంగా ఉండేది ఎవడన్నా ఇవ్వటానికి కూడా. ఈ డిజిటల్ వచ్చినాక ఇంకా అది అబ్సల్యూట్ ఫ్రీడమ్, లిబరేషన్ లాంటిది ఒక రకంగా మనం అనుకున్న సినిమా చేయడానికి. బట్ మీరు ఇప్పుడు లిబరేషన్ గురించి ఒకటి చెప్పారు కాబట్టి లెట్ మీ ప్లే ద డెవిల్స్ అడ్వకేట్ హియర్. ఈ సాఫ్టీ బ్రదర్స్ ఉన్నారు కదా, సాఫ్టీ బ్రదర్స్ వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ద ప్లెజర్ ఆఫ్ బీయింగ్ రాబ్డ్ అని చెప్పి ఆ మూవీకి వచ్చిన స్లాంట్ మ్యాగజైన్ వాళ్ళు ఒక దే గేవ్ అ వెరీ హార్ష్ క్రిటిసిజం అనమాట. క్రిటిసిజం ఇచ్చి దాంట్లో ఏం చెప్పారంటే, వెయిట్ ఐ థింక్ ఐ హ్యావ్ దట్ కోటెడ్ సమ్వేర్. ఇట్ సెడ్ ఆ రివ్యూలో ద ఫిల్మ్ ఇస్ a preeminent example of what happens when filmmaking tools become accessible to people who have nothing to say. Okay. Yeah. And దీని నుంచి నాకు వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, మనం ఎప్పుడు వింటూ ఉంటాం దట్ ఐ హియర్ దీస్ ఆల్ ద మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ మేకర్స్ వెన్ వాళ్ళని అడుగుతుంటారు అనమాట, ఇప్పుడు వచ్చే యంగ్ ఫిల్మ్ మేకర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడు చెప్పే ఒక విషయం వచ్చేసి, ఇప్పుడు టూల్స్ అన్నీ యాక్సెసిబుల్ అయిపోయి ఉన్నాయి, ఇప్పుడు ఎవరు కావాలన్నా వాళ్ళ ఫోన్లో కూడా ఒక సినిమా తీసేయచ్చు అని చెప్పి చాలా సింపుల్గా చెప్పేస్తారు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దట్స్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్. ఎవ్రీబడి హ్యాస్ ద టూల్స్ టు మేక్ అ ఫిల్మ్, ఎవ్రీబడి కెన్ బీ అ ఫిల్మ్ మేకర్, ఎవ్రీబడి హ్యాస్ అ ఛానల్ టు, everybody is a ఫిల్మ్ మేకర్. సో హౌ డు యూ స్టాండ్ అవుట్? I don't think that should be your intent to stand. No, to particularly stand, meaning okay, your intent can be anything. First thing, sorry I said that. Intent, you can be like, you want to be the most famous, you want to be the next RGV. Impact, how do you make your work? It is, ఇప్పుడు Scorsese, I was recently watching some reel where he was talking about, okay, classic movie style or classic image, okay, that is done. కొత్త కెమెరాలు వచ్చినాయి, అది లైక్ ఎవ్రీబడి సేస్, నీ చేతిలో ఉన్న ఫోన్లో నువ్వు తీయచ్చు, తీసి పెద్ద స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయొచ్చు నువ్వు అది. సో కమ్ అప్ విత్ అ న్యూ లాంగ్వేజ్ ఫర్ ద మీడియం. సో ఒకటి, ఇట్స్ వే మోర్ కాంపిటేటివ్ ఐ గెస్, ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీబడి గెట్స్ టు మేక్ దెమ్ అండ్ మేక్స్ ఇట్ ఆల్ ద మోర్ హార్డర్ టు స్టాండ్ అవుట్ లైక్ యూ వర్ సేయింగ్. బట్ దెన్ అగైన్ ఇట్స్ జస్ట్ సో మచ్ ఫన్ డు. అబ్బాస్ కిరోస్తమి మీదే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, తను యుఎన్ తన్ని ఆఫ్రికాలో ఎయిడ్స్ వల్ల చనిపోయిన ఉంటారు ఆ అనాథలు పిల్లలు, పేరెంట్స్ చనిపోయి వాళ్ళ మీద ఒక ఫిలిం చేయమంది, డాక్యూ. సో యాజ్ ఇట్ ఈస్ ఫిలిం మీద ప్రాజెక్ట్, తన బేసిక్ క్రూతో రెక్కీ చేయడానికి వెళ్ళాడు. అసలు రీసెర్చ్ హ్యాండీక్యామ్తో, అంటే అప్పటికి వచ్చిన మినీ డివి అనే కెమెరాతో వెళ్ళి తీసేసి చాలా గంటల ఫుటేజ్, ఒక డీసెంట్ సౌండ్, రీసెర్చ్ కాబట్టి దానికి వచ్చినాక చూస్తుంటే ఫిల్మ్ అయిపోయింది అనిపించింది, తనకి డాక్యూ అయిపోయింది అనిపించింది కదా. అదే అన్నాడు, ఇది ఇలాంటి కెమెరా, ఇలాంటి టెక్నాలజీ పెయింటర్ చేతిలో బ్రష్ లాంటిది, ఇదే కనుక నాకు ముందు దొరుకుంటే ఇంకెన్ని సినిమాలు తీసుండేవాడిను అని. సో ఆ యాక్సెసిబిలిటీ, meaning it is opening doors to way more experimentations, right? Like there's so many things you can do with a camera right now, just from the size of it to the flexibility of it to memory cards. Like you can't shoot this interview also back in the day. నేను రోహిత్ అంటా ఉంటాను, ఇప్పుడు రోహిత్ మనవి వ్లాగ్స్ అయిపోతాయేమో పొరపాటున మన సినిమా అంత రియలిస్టిక్ చేసి, అంటే తను చెప్తాడు నాకు, దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫిల్మ్ అండ్ వ్లాగ్. ఓకే కరెక్టే, కానీ ఊరికి అలాంటి ఫీలింగ్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఫిల్మ్ మేకరే వరల్డ్లో, ఇప్పుడు ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి షూట్ చేస్తారు. అండ్ ఇందాక రోహిత్ చెప్పారు కదా, దిస్ ఇస్ ఇమిటేషన్ ఆఫ్, ఇట్స్ వెరీ ఇమిటేటివ్, డబుల్ ఇంజన్ ఈస్ వెరీ ఇమిటేటివ్ ఆఫ్ స్టాండ్ బై మీ అని చెప్పి. అండ్ నేను మీ ఇంటర్వ్యూస్ చూస్తే ఆల్ ద రిఫరెన్సెస్ దట్ యూ గైస్ కీప్ డ్రాపింగ్ ఆర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను కొన్ని మీ ఇంటర్వ్యూస్ని చూసి నాకు మైండ్ పోయింది అనమాట. లైక్ హౌ ఆర్ దీస్ గైస్ ఏబుల్ టు అబ్జార్బ్ దిస్ మచ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అని చెప్పి. ఐ అజ్యూమ్ యూ కన్స్యూమ్ అ లాట్ ఆఫ్
యూనో ఫిల్మ్ ఇంటర్వ్యూస్, ఫిల్మ్ Yeah. ఫిల్మ్ మేకింగ్ గురించి, ఫిల్మ్ చూడడమే కాకుండా No, making kanda mostly it's just fun to listen to directors or technicians. And okay, of course, making we kuda untai. Recently I saw this 90-minute documentary about the making of Social Network. ఓకే. And it was just mind, because even Fincher is operating, there's a camera, there's a sound guy, he's telling some basic instructions to the actor and he's doing it. It gives you so much confidence. Okay, Fincher aina camera pettali, mic pettali, action cheppali, something comes out of it. How eventually it turns out, of course, depends on who you are working with, the budget, so everything else comes into play. నాకు 2000 నుంచి వరల్డ్ సినిమా సీడీలు, తర్వాత డివిడీలు, లైక్ 10. He watches more interviews than films. స్కార్సెసీ కానీ టరెంట్ అన్నీ చూసుండను నేను. ఏ డైరెక్టర్వి, నాకు వాళ్ళు ఎలా తీశారు దీన్ని, వాళ్ళ అప్రోచ్ ఏంటి, అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, అది చాలా ఇంట్రెస్ట్ నాకు. ఓకే. డాక్యూస్ కూడా చాలా ఇంట్రెస్ట్, అదర్ అంటే ఫిలిమ్స్ అనే కాకుండా రెగ్యులర్ డాక్యుమెంటరీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. On the same topic of ఇందాక ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద టెక్నాలజీ గురించి, ఇప్పుడు మనకి పోస్ట్ 5D, పోస్ట్ డిజిటల్, వాట్ ఎవర్ ఇంట్రెస్టింగ్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఫిల్మ్స్ వీఆర్ వాచింగ్, ఐ థింక్ వీఆర్ అబౌట్ 30-40 years బిహైండ్ అమెరికా. అంటే వాళ్ళకి ఇంట్లో ఒక వీడియో కెమెరా ఉండడం అనేది ఇట్స్ వెరీ నార్మల్ ఫర్ అన్ అమెరికన్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్. They say Nolan was shooting ever since he was 5. Super 8 cameras. Spielberg, you hear these stories, వాళ్ళ home videos, బ్యాక్యార్డ్ ఫిల్మ్ మేకింగ్, and వాటిని కట్ చేయడం. సో వాళ్ళు as kids only they were very well aware of the basics of the craft, and then you just keep pushing it, like in whichever you keep learning and you keep expanding your style of what you can do with it. అండ్ యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్, అంటే నేను ఇంకో జనరేషన్ వ్యక్తిని కాబట్టి, ఎక్కడికన్నా బయటికి వెళ్తా అంటే ఒక స్టిల్ కెమెరా సంపాదించడం అండ్ ఇచ్చేవాళ్ళు కూడా ఎన్ని జాగ్రత్తలు చెప్పి నీకు ఎంతో తెలిస్తే కానీ ఎవరు, అంత రిస్ట్రిక్షన్లు ఉంది కదా మన ఒకప్పుడు చూసారు. ఇప్పుడు మొబైల్ అందరి చేతిలో ఉంది. నేను అదే చెప్తాను, మొబైల్ మీద స్టార్ట్ చేయండి ఫిల్మ్ మేకింగ్. ఫస్ట్ కాన్వర్జేషన్స్ ప్రాక్టీస్ చేయండి. నాకు ఇప్పటికీ మొన్న రీసెంట్గా షార్ట్ ఫిల్మ్ చేశాను నేను. ఎక్కడో చేసినాక అనిపించింది, లేదు ఎక్కడో పోయింది కాన్వర్జేషన్స్, నేను అనుకున్నట్టు చేయలేకపోయాను. ఐ వాజ్ డూయింగ్ లాంగ్ టేక్స్, కానీ కాన్వర్జేషన్స్ ట్రై చేయాలి. మన ఎనీ ఫిల్మ్ మేకర్, ఏ సినిమా అయినా అంతే కదా, త్రివిక్రమ్ సినిమా అయినా లేకపోతే లోకేష్ సినిమా అయినా, నేను ఎంగేజ్ చేసేది ఏంటి, కాన్వర్జేషన్ బిట్వీన్ హీరో అండ్ విలనో అండ్ హీరో అండ్ హీరోయినో ఏదో ఒకటి. సో మొబైల్తో ఫస్ట్ కాన్వర్జేషన్స్ ప్రాక్టీస్ చేయండి, ఈ రూల్స్ ఇవన్నీ పక్కన పెట్టి. ఓకే, దట్స్ అ వెరీ గుడ్ అడ్వైస్. రూల్ కూడా ఇట్స్ జస్ట్ లైక్ అది ఇంట్యూషన్ లాగా నీకు అర్థమైపోద్ది. లైక్ ఓటీఎస్ ఇటు నుంచి ఎటు కట్ చేయాలి. వెన్ యూ షూటింగ్ ఇట్, వెన్ యూ పుట్ 2 things on a timeline, oh shit, this is off, I shouldn't do this the next time, and నీకు క్లియర్గా అర్థమైపోద్ది. 180-degree rule and any of the basics of it. Like no point in reading theory in this era. Make your film, that will be your education. నాకు ఇప్పుడు మనం ఇది మాట్లాడుతుంటే ఇది ఆల్రెడీ ఓల్డ్ టాపిక్ లాగా. It is already like shouldn't be saying this also. Ante it should be general public knowledge, this sort of an idea. But I feel like ఇప్పుడు I think 2010 ఆ టైంలో ఫస్ట్ సెల్ ఫోన్ కెమెరాలు వస్తున్నప్పుడు they had this pause option on video. Oh yeah, ఇప్పుడు లేవు కదా. That's the greatest education in editing. Shoot, ఇప్పుడు I'm shooting you like this, I pause, I zoom in, I roll it again, it's a cut. Or I put it on somebody else's face. Naku, I feel like that is all my education about editing. The pause option on cameras, on cell phone cameras. You got introduced to filmmaking through editing kada? No dude, I introduced to filmmaking from Vijayawada. అంటే ఏదో ఒక ఇంటర్వ్యూలో మిమ్మల్ని చదివా దట్ ఎడిటింగ్ వల్ల నాకు ఫ్యాసినేషన్ వచ్చిందనో. Editing is cinema, no? You know, that is how you understand, oh okay, this is what it is. Just I think someone said it. Cinema అంటే ఏం కాదు, you just take individual images and put them all. Meaning, okay, again there's this very famous Kubrick quote, which goes, everything comes from something else. Writing comes from literature, acting comes from the stage, music is music, editing is the only thing that is exclusively cinema. Editing was invented in 1903 and hence there's cinema. You know, somebody figured out you can place a close-up next to a wide shot and nobody will notice what happened. And it is so fascinating. Now still, if I have to sit down and edit this interview, I'll have so much fun with it, dude.
meaning, I'm cutting from this side to this side, nobody knows what happened. Laga, it is just still a very magical feeling to make it seamless or make the again, even the editing, the whole, it should be invisible, I think is a very old idea. Very old idea in the sense, Scorsese, when he was making his student films, him and Thelma, his editor, they thought, forget that, let's put it on the face. Let the people know there's a cut here. Again, comes from Godard, I guess, going back his favorites or whatever. You said you consume a lot of film making గురించి వాళ్ళు ఎలా చేస్తున్నారో అది తెలుసుకోవడానికి మీరు అర్థం చేసుకుంటున్నారు. బట్ యూ ఆల్సో సెడ్ దట్ ఎవరన్నా కూడా ఎప్పుడన్నా కూడా ఇఫ్ యూ ట్రైంగ్ టు మేక్ అ ఫిల్మ్ retain your own personality. You have to reflect it. How do you ensure when you have inta volume of information, inta నేర్చేసుకున్న తర్వాత it's easy to get carried away or inspired, no, that నేను కూడా వాళ్ళ we do get very carried away. Yeah, so how do you make sure that we make a lot of films? That's how, meaning ఇప్పుడు Love Letter to Cinema was a straightforward tribute to Taxi Tehran. This is Stand By Me. The story discussion was the big idea was we wanted to do The Office. ఇప్పుడు స్టీవ్ క్యారెల్ or Ricky Gervais ఆఫీస్ ఏదైతే, వాట్ ఈస్ ద ఆఫీస్? ఇట్ ఈస్ ఒక బిల్డింగ్లో ఈ రూమ్లో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆ రూమ్లో ఒకళ్ళు మాట్లాడారు, సమ్వేర్ ఎల్స్ క్యాంటీన్లో ఒకళ్ళు మాట్లాడుకున్నారు, అండ్ ద హోల్ థింగ్ ఇస్ కమింగ్ టుగెదర్ టు ఫార్మ్ ఎ పీస్. సో అండ్ HD2లో ట్విన్ బ్రదర్ అన్ ఐడియా, వెన్ మీ అండ్ శశి ఇనీషియలీ మెట్ ఇన్ 2010, విజయవాడ వచ్చాడు కథ రాయడానికి రీసెర్చ్ కోసం. బ్యాక్ దెన్ హీ వాజ్ ఆల్సో స్టిల్ అన్అవేర్ ఆఫ్ హౌ టు గో అబౌట్ ఇట్. సో ఒక సినిమా చూచి అడాప్టేషన్, నిక్లెస్ కేజ్ అండ్ చార్లీ కాఫ్మన్. సో అడాప్టేషన్ మా ఇద్దరికి ఎప్పటి నుంచో ది మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిల్మ్స్. సో ద ట్విన్స్ అండ్ వన్ గై ఇస్ సక్సెస్ఫుల్, వన్ గై ఇస్ నాట్, వాజ్ ఫ్రమ్ అడాప్టేషన్. సో ఐ థింక్ ఇట్ కీప్స్ బ్లీడింగ్ ఇన్ టు ఇట్. ఇఫ్ యూ నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నా, నువ్వు లొకేషన్కి వెళ్ళేసరికి నీ లొకేషన్ వేరు, నీ కెమెరామెన్ వేరు, నీ యాక్టర్స్ వేరు, ఎక్కడో చిన్న థాట్ ఉంటుంది అంతే. ఇట్స్ నాట్ దట్ అలా చేద్దాం, అదే చెప్తే ఇందాక కూడా అలా చేయలేము. నేను రామ్ గోపాల్ వర్మ నాకు ఇన్స్పిరేషన్ కాబట్టి నేను ఆయనలాగా తీయాలంటే రాదు, ఎందుకంటే తన ఓన్ స్టైల్. నువ్వు ఆయన కాదు కాబట్టి, నువ్వు ఆయన కాదు కాబట్టి. అదే రీసెంట్గా మన సినిమాలు అలా ఎందుకు ఉండవు తమిళ మలయాళం లాగా, మన తెలుగు వాళ్ళం కాబట్టి మన కల్చర్, మన హిస్టరీ, మన ఇన్స్పిరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అండ్ ఐ థింక్ ఆన్ దట్ కౌంట్ ఐ రియలీ లైక్ వంగాస్ విజువల్ స్టైల్. మీనింగ్ ఇప్పుడు యాజ్ ఫార్ as హైదరాబాద్ లెజెండ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ గో, అంటే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, టువర్డ్స్ అట్లీస్ట్ టూ ఆఫ్ ద గ్రేటెస్ట్ as RGV and Nagesh Kukunur, and very exciting. And there is a certain minimalism to both their styles, RGV and Nagesh. So I think Vanga dantlo I see a minimalism to it. It's not ఏమంటారు over glamorized visual, and even compared to current other filmmakers like Lokesh, okay, that thing is like, it seems like a very video game inspired visual style, Lokesh's thing. That part I like it. It's classic. It's wide, mid, tracking shot, handheld. He really stays there and he puts it together very well అనిపిస్తుంది. నన్ను ఇప్పుడు ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వచ్చాడు, రమణ అని ఆర్కిటెక్ట్. మేము మెట్రోపాలిటన్లో కూర్చుని ఛాయ్ తాగుతూ, తను ఫిల్మ్ మేకర్ అవ్వాలని, బిగ్ ఆర్కిటెక్ట్, బట్ చేయాలి ఎప్పటికైనా. అన్నా నిన్ను 10 ఏళ్ల క్రితం కలిసి ఉంటే నేను ఈ పాటికి సినిమా తీసేవాడిని. కృష్ణానగర్, ఇందిరానగర్ అనేది తెలంగాణ వాళ్ళకి సంబంధం లేని ప్లేస్ లాగా అయిపోయింది ఒక టైంలో. ఏదో ఇప్పుడు హ్యాపెనింగ్ ఆల్ తెలంగాణ. అదే రోహిత్ అంటేనే దే డోంట్ సౌండ్ తెలంగాణ, ద నేమ్స్ themselves. సో అంటే దట్ ఇన్నోసెన్స్ ఆర్ వంగా స్టైల్ కానీ, లేకపోతే నగేష్ కుక్నూర్, తెలుగు సినిమా ఒక స్టాండర్డ్లో ఒకటి ఉంటుంది కదా, తెలుగు కమర్షియల్ సినిమా ఫస్ట్ నుంచి కూడా, అది లేని కాదంటే ఇట్ ఈస్ లైక్ టేకింగ్ యువర్ పెడిగ్రీ ఫార్వర్డ్ లాగా అనిపిస్తుంది. అంటే హీ కీప్ సేయింగ్, ఇప్పుడు where did Vetrimaaran come from? His pedigree of Balchandar, Balu Mahendra, whoever they were, and they grew up watching these films in theaters as a kid. That is the strongest influence. You can never escape that. Something about that will really, you want to do that, meaning the kick it gives. And to be very honest, our generation of people, we grew up watching B. Gopal, Puri Jagannath. So naturally, I'm also from that generation. So no, but since you guys
కీప్ టాకింగ్ అబౌట్ స్టైల్ అండ్ తెలుగు సినిమా కానీ ఒక ఫార్మాట్ ఉంది అండ్ ఆబ్వియస్లీ అది ఉంది ప్రతి ఇండస్ట్రీకి ఉంటుంది. నేను ఓకే లెట్ మీ ప్లే ద డెవిల్స్ అడ్వకేట్ వన్స్ అగైన్, బట్ డోంట్ యూ థింక్ దట్ కీప్స్ వర్కింగ్ ఫర్ పీపుల్ బికాస్ దే సీక్ సమ్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ఇన్ దాట్ ఫెమిలియారిటీ అండ్ అది చూసిన వెంటనే ఒక కంఫర్ట్. బట్ వెన్ సే ఇఫ్ మీరు ఒకరు వచ్చి ఇఫ్ యూర్ ట్రైంగ్ టు బ్రేక్ దాట్ it's very difficult, right? Because it's not considered audience friendly. It's not considered a film in the first place. And like, you know, that's usually a lot popular criticism we get. Ante ippudu I remember 2006 lo torrents full world cinema is at your disposal. Nige ee cinema gavalani dodukuddu. So like everybody else, I've seen Pulp Fiction in 2006, first year of college. I was shit bored. I couldn't grasp what was happening. I couldn't enjoy the conversation. I think 2006, it's been 15-17 years now. I probably accidentally గానో పని కట్టుకొని కూర్చోవడం ఇప్పటికి ఒక 5-6 సార్లు చూసుంటా Pulp Fiction over the years. And every time I watch it, I'm blown away now. Meaning, it is for an adult audience, first thing. A film like Pulp Fiction. Not Kill Bill. Kill Bill is for everybody. In a sense. And actually, no other Tarantino film is for everyone. Django? No, it's not. I've seen Django in the theater, that Prasad's multiplex. People were so restless. They wanted to leave. Avadenti cinema annattundi. I've seen 3 Quentin films in the theater. Django, Inglorious, Once Upon a Time. Once Upon a Time ka audience ఏ లేదు. మిగతా ఇంగ్లోరియస్ అయితే ఆపరేషన్ కీనో అని పడినప్పుడు 10 people left the theater. ఇంకా అవ్వలేదా నాయన సినిమా అన్నట్టు. దే కిల్ బిల్ సపా గంటన్నర సినిమా అయిపోయింది. సో దట్ వాస్ ద క్వింటిన్, దట్స్ వాట్ దే వర్ ఎక్స్పెక్ట్. హీస్ అ వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్. ఐ థింక్ హీస్ ద మోస్ట్ కమర్షియల్ ఆర్ట్ హౌస్ డైరెక్టర్ ద వరల్డ్ హ్యాస్. దట్ ఈస్ వై పీపుల్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ రియలీ మ్యాడ్ అబౌట్ హిమ్. ఇప్పుడు Hateful Eight, dude, that's history. That's American history, and he's such a serious student of history లాగా ఉంటుంది కదా. And the way he's putting it forth. అంటే ఆడియన్స్ ఫ్రెండ్లీ కాదు అనేది యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ అవర్ ఫిల్మ్స్. When you try to do something new, I think it'll take time. And that's why I brought up the Pulp Fiction example. First time చూసినప్పుడు you'll be too alienated by the style. అసలు ఇదేంటి అంటే ఇప్పుడు ఈవెన్ హాలీవుడ్ అంటే మనకి స్పీడ్, జురాసిక్ పార్క్, డై హార్డ్, టైటానిక్, కెమెరన్ స్పీల్బర్గ్, లైక్ వాళ్ళ రాజమౌళి అండ్ వాట్ ఎవర్. అంటే ఈ జనరేషన్కి ఇప్పుడు ట్విట్టర్లో దాంట్లో చూస్తే ఈ యంగ్ జనరేషన్కి ఆల్రెడీ బోర్ కొట్టేస్తుంది మన సినిమా. ఈవెన్ నిన్న ఏదో చూశాను, అరే ఎన్ని రోజులు ప్రీ రిలీజ్కి ఒక పోస్టరు, దానికొకటి పాటకి ఆడియో ఫంక్షన్స్, ఇవన్నీ కూడా బోర్ కొడుతుంది. ఏదో కావాలి సినిమా కూడా మేబీ చేంజ్ అవుతుంది. మాకు ఆ స్పేస్లోనే ఆడియన్స్ దొరికారు. ఏదో కొత్తది చూద్దాం అనుకున్న చోట అగైన్ ఇప్పుడు ఓటీటీస్ ఓపెన్ అప్ అయ్యాక యూ హ్యావ్ సో మెనీ పోస్ట్స్ ఆన్ సోషల్ మీడియా అబౌట్ హౌ గ్రేట్ సమ్ న్యూ మలయాళం ఫిల్మ్ ఇస్. అండ్ హౌ ఆర్ దే వాచింగ్ దట్? మీనింగ్ ఓకే, అగైన్ మలయాళం ఇది కూడా ఉంది మనకు అలవాటు. తెలుగు వాళ్ళకి అన్ని సినిమాలు అలవాటే. లైక్ యూనో సురేష్ గోపి ఫిల్మ్స్ చూస్తూనే. క్రికెట్ లాగా క్రికెట్ ఒక టైంలో లైక్ చచ్చిపోతుంది, క్రికెట్ బోర్ కొట్టేస్తుంది అనుకుంటే మారింది. సేమ్ కమర్షియల్ సినిమా ఎప్పటికప్పుడు, నేను జనరల్గా బయట మాట్లాడితే వేరే లాంగ్వేజ్లో చెప్తాను, దిస్ యంగ్ ఆడియన్స్ విల్ బి దేర్. వాళ్ళకి ఆ హైప్ కావాలి, ఆ హై కావాలి, ఆ హీరోయిజము, ఫ్యాన్ అవ్వాలి థియేటర్కి వెళ్ళి. ఇప్పుడు రీ రిలీజ్లకి ఎంత రచ్చ జరుగుతుంది అంటే వాళ్ళు మిస్ అయిన థింగ్ అది థియేటర్లో, అది వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ సినిమా ఎప్పటికీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆల్టర్నేట్ సినిమా టైం పడుతుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే థియేటర్కి ఆడియన్స్ని రప్పించడం, ఇప్పుడు మాకు డబుల్ ఇంజన్కి లైక్ పీవీఆర్ ఇస్ సేయింగ్ క్యాన్సిల్ అవ్వకుండా చూసుకోండి షోలు అంటే కనీసం 20-30 మంది థియేటర్కి రావాలి. అది ఎంత లిమిటెడ్ రిలీజ్ అయినా. ఎందుకు వస్తారు? నా దగ్గర రీజన్ లేదు. ఓకే నేను మీకు డిఫరెంట్ సినిమా చూపిస్తాను అంటే అది మూవ్ చేయట్లేదు, ఓన్లీ పెద్ద సినిమాకే వెళ్తున్నారు. ఇది చూశాను నేను, అంటే ఈ ట్రెండ్ టీవీ వచ్చినప్పుడు, లేకపోతే శాటిలైట్ టీవీ, డిష్ టీవీలో వచ్చినప్పుడు సినిమా చచ్చిపోతుంది, సినిమాకి చాలా డిఫరెంట్ సినిమా. కానీ ఇప్పుడు రైట్ లో నాకు డెడ్ ఎండ్ లాగా అనిపిస్తుంది ఆల్టర్నేట్ సినిమాకి. ఆ ఇండీ ప్రొడ్యూసర్స్, మేబీ బిగ్ ప్రొడ్యూసర్స్ డూయింగ్ స్మాల్ ఫిల్మ్స్ ఒకటి, వాళ్ళకున్న కెపాసిటీకి వాళ్ళ హీరోని తెచ్చి ప్రమోట్ చేస్తారు, అయినా రావట్లేదు. పెద్ద సినిమాలు రావట్లేదు జనాలు థియేటర్స్కి. టికెట్ రేట్స్
295. యా నిన్న కూడా ఐ వాస్ టాకింగ్. నిన్న చూసాను నేను అది కూడా. ఎందుకు వస్తారు? We did a deal with PVR. Double engine is going to be at 112 rupees Oh wow. per ticket. Oh wonderful. Yeah. We're really psyched about that at least. Yeah. తక్కువ డబ్బులు వచ్చినా ఓకే, ఆడియన్స్ రావాలి ఫస్ట్. ఆ 250 300కి ఇద్దరు వెళ్ళగలరు ఫ్రెండ్స్ అనుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లా టైం పాస్ కన్నా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఆ జనాభా ఎక్కువ ఉంటారు. మార్నింగ్ షోస్ కి వచ్చేవాళ్ళు వీళ్ళంతా ఏదో ఒకటి వెళ్దాం పదరా సినిమాకి అని. ఆ టికెట్ రేట్ చూడగానే అరే ఇదేదో డబుల్ ఇంజన్ అంట, దానికి 300 దాని మీద 112 రూపాయలు. అది నాకు ఎగ్జాక్ట్లీ నేను 2019లో అంతా ఒకసారి నేను ఏదో ఒక ఇంటర్వ్యూకో ఏదో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ ఇంటర్వ్యూ 2-3 hours లేట్ అయిందనమాట. లేట్ అయితే ఇంకేం చేయాలి, అప్పటిదాకా లాబీలో కూర్చోలేం కదా. పక్కన ఒక సినిమా పీవీఆర్ ఏదో ఉన్నా ఐ వెంట్ టు వాచ్ జోయా ఫ్యాక్టర్, సోనమ్ కపూర్ది. ఐ వాక్డ్ అవుట్. వెళ్ళి ఇంటర్వ్యూలో లేసి వచ్చేసా వల్ల కాక. బట్ ఐమ్ సేయింగ్ ప్యాసివ్ జస్ట్ టు కిల్ టైమ్ కూడా యూ కెన్ గో అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇది 112 రూపీస్ చేసింది. అండ్ ఇంకోటి యానిమల్ ఇంటర్వెల్ లెంత్ అంతా మా సినిమా లెంత్. ఫస్ట్ హాఫ్ లెంత్ నేను ఇక్కడ కూడా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. 1 hour 45 minutes ఇంటర్వెల్ కి. అది అయినప్పటికీ సినిమా even if we do bore you it won't be too long. Nice. No, I'm meaning okay, all the doubt apart, I think we have a very funny film. Okay. I'm banking on the humor more than anything. And the humor will be the first attraction to pull you into this sort of cinema. At least that's what we hope. And then there's so much more to it, dude. Like inda cheptunnattu again, why is it audience friendly? It is very audience friendly. It is a very simple film. Like unlike even story discussion natulu, even those are narratively the crisscross or whatever the way. This is a very simple, straightforward, funny film. It's about the friendship of 3 boys in a very tiny village. Ade inda cheptunattu veelu ఊరు తాటిపల్లి. It's a 100 ఇళ్ళ ఊరు. వెళ్ళి ఎక్కడ స్టే చేశారు మీరు? విల్ కమ్ బ్యాక్ టు దట్. Yeah, Narayan Khade is the closest town. Okay. So we booked like 2 floors of a hotel room. So we were all staying there. అండ్ అప్పుడే కరోనా సెకండ్ వేవ్ లైక్ మహారాష్ట్రలో స్టార్ట్ అయింది అన్న మూమెంట్ అన్నమాట అది. This place is very close to Bidar. Okay. మహారాష్ట్ర బార్డర్ దగ్గరలో. సో అదొక భయం ఉంది. వీఆర్ లైక్ 18 people. 10 days ఉన్నాం అక్కడ. రోజు నారాయణ ఖేడ్ కి నుంచి తాటిపల్లికి ట్రావెల్ అన్నమాట. Okay, coming back to what was that? The Narayan Khade shooting. That meaning that Vandillu and more than half the houses were built with old stone. There's no cement. Okay. So it was like walking in a wild west with no houses ante. It like everything, and it has that classic Telangana dry landscape. It's brown all over. So actually that little village was a big inspiration. We have to shoot something here, and it is so isolated. It's in the middle of nowhere that it was so quiet. We achieved some incredible sound. అప్పటికి చర్చ్ అనౌన్స్మెంట్లు, జాతరలు, స్పీకర్లు ఇవన్నీ అయినాయి, బట్ నాట్ టూ ఎక్కువ ఇంటరప్ట్ చేయలేదు. ఇంకోటి మార్చ్లో షూట్ ఆ ల్యాండ్స్కేప్ లో అంటే నడుస్తూ ఉండేవాళ్ళం, ఎక్విప్మెంట్ వేసుకొని తిరుగుతాం. We all lost a few kilos. Okay. Making that film. It was hectic. But మీ ఫిల్మ్స్ చూస్తే దే ఆర్ అబౌట్ ఏమంటారు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఓ దీని మీద కూడా సినిమా తీసేయచ్చా కదా. ఇందాక ఐ వాంటెడ్ టు సే దిస్ వెన్ యూ సా వాట్ ఈస్ ఆల్టర్నేట్ సినిమా అనుకుంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద థీమ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ద స్టోరీ. నో బడీ వుడ్ ఆల్టర్నేట్ స్పేస్లో ఉన్న ఏ ఫిల్మ్ మేకర్ అయినా వాట్ ఎవర్ వాళ్ళు ఉందాం అనుకున్నారో వాట్ ఎవర్, వెన్ యూ మేక్ ఇప్పుడు థీమాటికలీ ఏముంటుంది, దేర్ ఇస్ ఎ లవ్ స్టోరీ ఆర్ దేర్ ఇస్ సమ్ కిల్లింగ్స్ ఆర్ దేర్ ఇస్ సమ్ ర్యాండమ్ లేకి కామెడీ. These are the primary genres of the mainstream, and there is so many ways to take a departure from this. Detour. So I think the theme itself which sets it apart. Ade no anna deen med cinema diyacha. That is what is exciting about Iranian films, right? Friend ki book ku మర్చిపోతే అక్కడ వెళ్ళి ఇవ్వడం సినిమానా? How does that work? Why is it so engaging? That can be true of anything, even animal. నువ్వు కూర్చొని ఊరికి కథ వింటే దీంట్లో నుంచి సినిమా ఎలా తీస్తావు దీంట్లోంచి ఏమొస్తుంది అని. సో ఇట్ రియలీ ఈజ్ అప్ టు ద ఫిల్మ్ మేకర్ డూడ్.
You can take just about anything. నాకు ఈ సంవత్సరం రియలైజేషన్ ఏంటంటే ఇంక ఇలాంటివి చేయలేము ఆర్ చెయ్యొద్దు. అంటే ఇట్లా నాకు ప్రతిదీ సినిమానే అనిపిస్తుంది. ఓకే లైక్ ఇక్కడ కెమెరా పెడితే కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆటోమేటిక్, ఏదో ఒకటి ఉంటుంది. ఒకడికి నాకు ఇప్పుడు నిరుద్యోగి అని ఒక ఐడియా ఉంది, చాలా రోజుల నుంచి ఉంది. ఒకడు అర్ధరాత్రి ఇంటికి వెళ్ళేసరికి ఓనర్ ఒక స్లిప్ రాసు లేకపోతే ఫోన్లో వాయిస్ మెసేజ్ పెడతారు, 3 నెలలు అయింది నువ్వు రెంట్ కట్టగా ఖాళీ చేయని చెప్పి. సో వాడు పొద్దున్న 5 లేచి బయటికి వెళ్ళిపోతాడు, తిరుగుతూ ఉంటాడు. వాడి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. దట్స్ ద కాన్ఫ్లిక్ట్. ఆ 100 రూపాయలతో వాడు సాయంత్రం దాకా 5 రూపాయలు భోజనం తింటూ పార్కులో పడుకుంటూ అక్కడక్కడికి వెళ్ళి ఉద్యోగాలు అడుక్కుంటూ మొత్తం వాయిస్ ఓవర్ మీద. ఊర్లో బతకలేక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఉద్యోగాలు లేక లాస్ట్కి వాడు ఎవరో ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నేను ఒక చోటకి తీసుకెళ్తాను రా అని చెప్పి ఒక గాంజా సప్లయర్ దగ్గర తీసుకెళ్ళి రోజు ఇన్ని ప్యాకెట్లు ఇస్తే నీకు ఎంత వస్తుంది అంటే వాడు ఆ ప్యాకెట్ తీసుకుంటాడు. ఫిల్మ్ ఎండ్స్ దేర్. నేను దాన్ని కంటిన్యూ చేయొచ్చు. వాడు చాలా పెద్ద పుష్ప అయిపోవచ్చు, వెళ్ళిపోయాడు ఎక్కడికో. బికమ్ ఎనీథింగ్. చేతిలోకి తీసుకోగానే ఫిల్మ్ ఎండ్స్ దేర్. ఏం తీస్తానులే ఇప్పుడు ఇంకా ఇలాంటివి అన్న ఫీలింగ్ వస్తుంది. బికాస్ అదే ఫినాన్షియలీ ఇట్ హెస్ బికమ్ వెరీ స్ట్రెయిన్డ్. అంటే ఈవెన్ టు మై కొలాబరేటర్స్ ఐ కాన్, టు మై యాక్టర్స్ ఐ కాన్, అది ఒక్కదో షూటే డబ్బులు ఏం లేవులే. we've done that for 10 years. So we need to kind of have some returns, plainly put. You've seen I Stand Alone? No. It's Gaspar Noé's first film. Oh, the father-daughter. Yeah, the butcher. I saw it, yeah. So if you remember, the film is 95% voiceover. వాడు అండ్ వాయిస్ ఓవర్ అంటే అది సంథింగ్ కామ్గా ఏం చెప్పడు. వాడు పేస్ హిల్ బి టాకింగ్ అన్నిటి గురించి మాట్లాడతాడు. వాడు గవర్నమెంట్ గురించి, పర్సనల్ రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్. సో నిరుద్యోగి వాజ్ సంథింగ్ ఆన్ దోస్ లైన్స్. ఇట్ ఈస్ లైక్ వాయిస్ ఓవర్ ఆఫ్ యాంగ్స్ట్, like very racy angst. Okay. Like how will that be? Was anyway. Again, you know, ఒక్కో ఫిల్మ్ మేకర్ ఒక్కో సినిమానో ఇట్ ఎక్సైట్స్ యూ ఇన్ అ సర్టన్ వే. I was telling you, I was watching a series of Tony Scott films. Like if you don't edit like this, what's the point of editing a film లాగా ఉంది నాకు. It is, and Tony Scott actually చాలా తక్కువ క్రెడిట్ ఇస్తారు తనకి. I think he defined the action movie edit. ఇప్పటికి మన వంశీ పైడిపల్లి దాకా దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు ఇమిటేట్, దట్ విత్ ద సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ వాట్ ఎవర్ హీ డస్. ఓకే, టోనీ స్కాట్ ఫర్ అనదర్ డే. అండ్ డబుల్ ఇంజన్కి వచ్చేసరికి, డబుల్ ఇంజన్ ఆ చిన్న ఐడియా అసలు ఇది ఇంత పెద్ద ఫిల్మ్ అవుతుంది, అది వివేక్ దాకా వెళ్తుంది అనేది కూడా స్టెప్ బై స్టెప్ ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ ఓకే. నో, బట్ స్ట్రేంజ్లీ ఎనఫ్ వీ వెంట్ ఫర్ ద ఫస్ట్ రెక్కీ, చూసాం, వచ్చేసాం. సెకండ్ రెక్కీకి వెళ్ళాం, నేను కెమెరామెన్ ఇంకో ఫ్రెండ్ వెళ్ళాం. వెళ్ళి చూసి వచ్చేసా. ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ దట్ డే. సో ఐ కాల్ వివేక్, ఎందుకు ఫోన్ చేస్తే ఇలా చెప్పా, ఇలా వెళ్ళాం వివేక్ ఊరికి, చూసాం, ఇది కథ అనుకుంటున్నా, దిస్ ఇస్ ద బెస్ట్ స్టోరీ యూవ్ టోల్డ్ మీ సో ఫార్, మేక్ దిస్ ఫిల్మ్ అన్నాడు. దట్ వాస్ అ బిగ్ పుష్, దట్ థింగ్ హీ సెడ్. శశాంక్ ఇమేజ్ కానీ తర్వాత వివేక్స్ మ్యూజిక్ వెరీ ఎక్సైటింగ్. అంటే గుర్తొచ్చినప్పుడల్లా యా ఇది నచ్చుతుంది ఆడియన్స్కి, ఒక ఆల్టర్నేట్ సినిమాగా దీన్ని ఎంజాయ్ చేయగలుగుతారు కాన్ఫిడెన్స్ ఎక్కడో ఉంటుంది. And at some level I don't really want to pitch it as an alternate film. Okay. It's a film. Yeah, okay. Come watch it, you'll have the time of your life. Okay. అండ్ మంచి డైలాగ్ ఉంది, మంచి ఎప్పుడు చూడని ఫ్రెండ్స్ డైలాగ్స్ అన్నీ ఇంప్రూవైజ్. No, not double engine. Double engine, the entire second half was written line by him. Okay. But it was written one day before the shoot. Okay. He would write on the previous night, we'll give the boys the lines, they practice it and హోటల్లో కూర్చొని ఒక క్వార్టర్ బ్రాంది ఏంటి రేపు తీయాల్సిన సీన్లు ఏంటి రోహిత్ నాకు చెప్పాడు, ఇవి పెండింగ్ ఉందంటే ఓకే. ఒక్కోసారి అక్కడ సీన్ జరుగుతుంటే నేను ఇక్కడ డైలాగ్ రాసేవాడు చెట్టు కింద కూర్చొని. ఎన్ని రోజులు షూట్ చేశారు? I don't think we want to tell that already. We'll tell that once the film comes out. Hey, no. I think Okay, don't put it in the interview yet. Okay. We made this 1 hour 45-minute film 80 days in 12 and a half days. Yeah. 3.5 days in the city, 9 days in the village. that's an insane Yeah. amount of footage per day. Actually, Vishwa, the producer, was very shocked because Padeshan తీసారు దీని ముందు. Padeshanకి they filled up about some 80-90 TB of rush. My rush was 7.6 TB. It was shot very precisely. There's like probably 20 shots in the entire rush that I didn't use. It was pretty much there.
అంటే ఆ కాన్షియస్ బడ్జెట్ ఒకటి. ఇప్పుడు మాకు ఈ సినిమాకి స్క్రిప్ట్ అడగలేదు, ఏం అడగలేదు విశ్వ. నాకు ఎక్కువ ఉంటుంది బయట అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు ఈ రోజు ఈ సీన్స్ వస్తున్నాయి లేదా, అసలు ఇంకా ఎక్స్ట్రా తీయడం అనే ఆలోచన ఉండకూడదు. కథని ముందుకు వాట్స్ నెక్స్ట్ ఆ సీన్ వరకే తీయటం ఉండేది తప్పితే. సో అండ్ అదే యూజువలీ సో ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ 12.5 days. మేము ఫస్ట్ వేసే ప్లాన్ ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. మా ఇనీషియల్ ప్లాన్ వాజ్ 2 days in the city, 5 days in the village. Oh my god, that is Okay, that's always we always make this insane plan to start with. And one thing more అర్థమైంది ఏంటంటే ఓకే అక్కడ దాకా వెళ్ళి సినిమా షూట్ ఫ్లోలో ఉంటే వీ కెన్ కన్విన్స్ ద ప్రొడ్యూసర్ ఫర్ ద ఫ్యూ మోర్ డేస్, గివ్ అస్ లైక్ 3 more days. ఎక్కువ మా ఇద్దరిలో ఆ ఇంప్రాక్టికల్ ప్లానింగ్ నాదే. ఇన్ని ఇయర్స్ పని చేసినా కూడా నేను నాకు ఎందుకో చేసేయగలము అనిపిస్తుంది. ఏముంది ఓపెన్ లైట్ అవుట్డోర్స్ ఫాస్ట్గా అవుతుందేమో అనుకుంటాం. ఇప్పుడు చాలా ప్రాక్టికల్ అయ్యామంటే నేను ఎస్పెషలీ నేను 7 days అనుకుంటే రోహిత్ ఎప్పుడు 12 పెట్టుకోసేసి అంటాడు. ఓకే. సో ఇప్పుడు We once tried to make a 1 hour film in a day. It's called the Scene 2. It's on the website. It ended up being a 22-minute film. But one day. Dude, like what is this? Nirujognatlu, it's nearly 4 hours long. 4 hours. It's 12-13 days. Story discussion is 3.5 hours long. That's 11 days. అంటే ఒకటి అగైన్ టు మీ ఇలా పాత స్టూడియో టైంలో హాలీవుడ్లో దే యూస్ టు మేక్ దిస్ క్విక్ వెస్టర్న్స్. 10-12 days ఉంటుంది షూట్ దానికి. ఇట్స్ దే యూజువలీ గివ్ దమ్ 2 weeks, సాటర్డే సండే తీసేసి 5 days here, 5 days there. You should really look up this guy called Roger Corman, another big inspiration for us. Roger Corman is a producer, director, distributor, everything. He's released some 500-600 films. He directed some 15-20 and mad films, meaning the sort of freakish films. And cheap horror films, cheap biker films, exploitation films. Corman is a world in himself. And చాలా లెజెండ్స్ వచ్చారు. Corman would just about take a chance. అదే ఈడవాడు బాగానే ఉన్నాడు, ఇదిగో సినిమా ఇద్దాం. He gave Capolo a chance. He gave Jack Nicholson a chance. Speed villain, I keep forgetting. Dennis Hopper. Anyways, Corman, there's documentaries about him, about how he went about, and he was very good at distributing stuff. And back then it was still reels. While drive-in theaterలో they do the double bill. రాత్రి 10 మొదలు 3 ఎండ్ అయ్యే సినిమాలు. సో అండ్ when you watch those films, there's something very ఇప్పుడు there's production and then there's the magic of cinema, and somewhere it meets with the Corman thing. Asal it is, if you watch those films now, it's just magical, meaning on so many counts. Jack Nicholson Corman combination lo there's a western called The Killing, I guess. No, not The Killing. The film is like a acid trip. Okay. Jack Nicholson wrote that film. He starred in it. You have heard of El Topo? El Topo and acid western ano genre undi actually. Okay. Where these are really tripped out films. And even plot goes into the strangest of places. El Topo, a famous example. The cinema పేరు గుర్తురాట్లా. I'll message you the film. I'll Google it. So, and I think he is somebody we have grown to look up to. We can do it like this. This is exciting work. And it's got nothing to do with budget. ఒకటే ఇష్యూ కాదు ఇక్కడ. Okay, maybe budget is the only issue. Maybe that is what is driving this insane. Your gut does the talking. You don't have time for the head. అంటే మాకున్న ఈ ఫ్రెండ్స్ లేకపోతే ఇన్వెస్టర్స్ ఎవరో సరదాగా డబ్బులు ఇచ్చేవాళ్ళు అయిపోయింది, డ్రై అయిపోయింది. ఇంకా మేమే అడగలేనంత మొహమాటం. లేకపోతే నేను ఖచ్చితంగా అలాంటి చిన్న సినిమానో లేకపోతే ఏదో ప్లాన్ చేస్తామనే ఉంటా. ఇప్పుడు మాకు కూడా ప్రాపర్ ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి రేపు డబుల్ ఇంజన్ కొంచెం వర్కౌట్ అయినా మళ్ళీ విశ్వాన్ని తీయొచ్చు మాతో సినిమా. సో ఇంకొక ఎక్సైటింగ్ థింగ్ డబుల్ ఇంజన్ ఏంటంటే ఇన్ని రోజులు మేము రామానాయుడు చూసాం కదా, స్టీరియో 2.1 అంత ల్యాండ్స్కేప్ అండ్ 5.1 మిక్స్ ఎలా ఉండబోతుంది, అండ్ అది కూడా థియేటర్కి వెళ్తే రెగ్యులర్ థియేటర్లో అది ఎలా ఉండబోతుంది అనేది నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇది సజిత్ జార్జ్ హూ ఇస్ డూయింగ్ మిక్సింగ్, ఫైనల్ మిక్స్ జరుగుతుంది. అది ల్యాండ్స్కేప్తో సౌండ్ వాళ్ళు ఏదో చేస్తారు, ఇంకొక ఎడిటర్ తర్వాత మళ్ళీ వాళ్ళు రీఇంటర్ప్రిట్ చేయడం లాగా ఉంటుంది కదా. మనం ఎక్స్పెక్ట్ చేయని చోట దే బ్రింగ్ సంథింగ్. యు సీన్ నటులు, రైట్? Yes. నటులులో ఒక ఎపిసోడ్లో I saw the film version. Film version. Okay.
somewhere in the second half, జగదీష్ బాధలో పనిచేస్తూ ఉంటాడు. సో ఒక యాంగ్రీ కస్టమర్ ఒకడు వస్తాడు, ఫుల్ తిడతాడు జగదీష్ని. ఇఫ్ యూ రిమెంబర్ దట్ సీన్. I don't recall Anyways, it, but he's a yeah, friend who occasionally, he's a filmmaker himself, occasionally acts with us. So first cut of double engine, and I usually cut it with my own temp tracks, and then I send it to Vivek. And temp tracks అని తీసేస్తాను తనకి పంపించిన. Just musical portions will be silent for him. He comes up with his own ideas. So our version, I've sent it to Kalyan. Kalyan saw the film. Vasant Nagarlo ఉంటాడు, KPHP. He took an auto, he came home and he gifted me a book. It was the autobiography of Sergio Leone. He said, I've just seen the best Telugu Western. Wow. Thank you, and a book itched. So, like I said, it's, and again, I don't want to pigeonhole it with an indie film tag or whatever it is. It's a film. It's a film. It's like any other film that, meaning it's going to come to the theaters, and we promise you a really fun time, dude. It's going to be so much fun to, meaning because there's too much punctuation of violence. We promise beautiful silence with this film. You come out feeling good. You come out having calm on your mind. ఇప్పుడు దాకా మాకు తెలిసిన ఫ్రెండ్స్ లేదా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్న థియేటర్కి లేప్పుడు మేము అసలు చాలా హోప్లెస్గా ఉన్నాం, థియేటర్కి ఎప్పటికీ వస్తుందిలే అన్నట్టుగా, అనుకోకుండా ఇది అదే థియేటర్కల్ విషయం వచ్చినప్పుడు ఎప్పుడైనా వెళ్ళి తెలుగు సినిమాలు ఏమైనా చూసే థియేటర్లో ఇంపాసిబుల్. నా సినిమా ఈ స్క్రీన్ మీద ఈ ఆడియన్స్కి ఇట్ ఫీల్స్ వెరీ డిప్రెసింగ్ యాక్చువల్లీ. లైక్ నథింగ్ అబౌట్ ఇట్ is similar on even a close-up is not similar. Everything about this is too far off అని భయం వేస్తుంది అప్పుడప్పుడు. నాకు ఇప్పటికీ ఉంది. ఇందాక ఫస్ట్లో నువ్వు అడుగుతున్న the validation thing, actually what keeps it going is the personal messages you get on social media, and they write such beautifully elaborate messages. It feels like, okay, me and Sissy were just doing something, and then there's all this love. And people will say, I recently went to a movie, Prasad's Killers of the Flower Moon. There's one guy who met me in the toilet. Like, hey, and I took a selfie, said, keep inspiring and helped. Like, very seriously. Like, okay, fine. నాకు ఇది ఒకటి చాలా ఫ్యాసినేటెడ్ టు నో ఇట్. When you guys, like again, మీరు చెప్పినట్టే 10-13 years నుంచి you guys have been making films. You obviously were in corporate ads filmmaking నుంచి వచ్చి. How do you guys survive, sustain? By making films. And money, how do you? దాని నుంచి Films నుంచి you have been earning, ఎర్నింగ్ కాదు, ఆ ప్రొడక్షన్ జరిగితే అంటే ఈరోజు నువ్వు కూలికి వెళ్తే డబ్బులు వస్తాయి ఇలాగా. అదర్వైజ్ ఫ్రెండ్స్ అంటే లక్కీలీ మన అంటే ఇద్దరి ఫ్యామిలీస్ కూడా చాలా సపోర్టివ్. అంటే మా సిస్టర్ నాకు బిగ్ సపోర్ట్. ఇంట్లో కూడా అడగకుండా అంటే ఎప్పుడు సక్సెస్ అవుతారో పాయింట్ వరకు అడిగారు పెళ్లి చేసుకోవడం దీని గురించి. తర్వాత ఓకే ఏదో కష్టపడుతున్నారు, ఇట్ విల్ వర్క్ అన్న ఫీలింగ్. The simple answer, how do you survive it? On the edge is one way to put it, I guess. అంటే meaning no, you don't have to discuss it if you are uncomfortable. No, nothing okay, uncomfortable. Actually, we are quite unaware of how we survive. Things have just been happening, or we've been making them happen, like one film after another. And actually, we have about 4 or 5 NRI friends who will just send us money, like, do like, I'm really broke, and I will పంపిస్తారు. Like, we have a bunch of angel investors like that. అంటే రోహిత్ సంవత్సరానికి 2 ప్యాంట్స్ కొనుక్కుంటాడు. లైక్ మా చెల్లి నాకు యూఎస్ నుంచి టీ షర్ట్స్ జీన్స్ పంపిస్తుంది, షూస్ పంపిస్తుంది. సో దట్ టేకెన్ కేర్ ఆఫ్. 2 is more than enough. యా నో ఫ్రెండ్స్ మ్యాన్. అంటే మా వర్క్ నచ్చి చాలా వీళ్ళకి సపోర్ట్ చేయాలి అని ఉన్న ఎన్ఆర్ఐస్ అనే కదా లోకల్ ఫ్రెండ్స్. Yeah, so many. లైక్ చాయ్ కొట్టుకునే దగ్గర నుంచి సిగరెట్లు అప్పించే వాళ్ళ దాకా. But did you guys never think of, trying to do something more acceptable? And I'm assuming that 10-15 years, it has taken you 10 years because you guys wanted to make a particular kind of film. Or more like maybe we can only make a particular kind of film. There's always that, right? Udke ippudu in cinema. And again, what happened, we have like a lot of scripts and nearly bound scripts about kidnap dramas and all sorts of pulp.
but we kind of suck at pitching them to a producer, I guess. Like, you know, a lot of times that's where we failed. Like when we నువ్వు అన్న యాక్సెప్టబుల్ ఫిలిం చేసి ఒక కంఫర్టబుల్ లైఫ్ త్రూ సినిమాలు చేస్తూ, బికాజ్ ఐ హియర్ స్టోరీస్ అబౌట్ పీపుల్ అసోసియేట్ డైరెక్టర్స్గా కో డైరెక్టర్స్గా ఉండేవాళ్ళు ఫిల్మ్ మేకింగ్లోనే ఉంటారు, బట్ వాళ్ళకి అది దే మైట్ నాట్ గ్రౌండ్ బ్రేకింగ్ ఏం చేయకపోయినా కూడా అట్లీస్ట్ కంఫర్టబుల్ లివింగ్ అనేది ఒకటి సెట్ అయిపోయి అది ఉంటుంది. బట్ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఇప్పటికీ. లైక్ హోప్ డబుల్ ఇంజన్ తో జరుగుతుందని అనుకుంటున్నాం. నాట్ ఏ సూపర్ సక్సెస్, కనీసం ప్రొడ్యూసర్ కి బ్రేక్ ఈవెన్ అయ్యి మళ్ళీ మాతో సినిమా చేయాలి అనిపించినా డెఫినెట్లీ మా రెమ్యునరేషన్స్ అప్పుడు సిస్టమాటిక్ అప్రోచ్ ఉంటుంది పర్టికులర్. ఆ రెమ్యునరేషన్ తో మేబీ ఒక 6 months కంఫర్టబుల్లీ సర్వైవ్ అవ్వచ్చు. ఓకే. And at some level we're not really afraid of it, I guess. We are confident that we will make another one and we will get the funding. We are confident about getting all sorts of funding, meaning because we're constantly at it. We're constantly watching or discussing or planning the next film. And already so many films, something will be in post-production. We make a new trailer that keeps you going for the week or something, the excitement. And I think we really don't have an answer for that. Survival. Yeah. I'm 47 man. నాకు ఒకసారి అనిపిస్తుంది ఎట్లా వచ్చేసాను నేను 47 దాకా. నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, ఆధార్ కార్డ్ లేదు. ఆధార్ కార్డ్ కూడా లేదా? ఐఎమ్ నాట్ వ్యాక్సినేటెడ్ ఆల్సో ఆధార్ కార్డ్ వల్ల. I think he's the first non-Aadhaar card filmmaker to hit the theaters. డబ్బులు వచ్చిన బ్యాంక్ లో వేసుకోవడానికి కూడా లేదు. Oh my god. I have an Aadhaar card. Thankfully. Yeah. You got vaccinated though? Yeah, twice. Okay. అండ్ ఇప్పుడు అవంతి సినిమా అనే ఒకటి ఉంది కదా, ఎవరికి తెలియని వాళ్ళు సపోజ్ ఇక్కడ దాకా ఇంటర్వ్యూ చూసారంటే వెరీ జాబ్లెస్, బట్ లెట్స్ నాట్ జడ్జ్ అట్లీస్ట్ ద పీపుల్ హూ ఆర్ గివింగ్ అస్ అటెన్షన్. సో కట్ దట్ అవుట్ మేబీ. నో, దాట్స్ ఓకే. సో హౌ వుడ్ యూ డిస్క్రైబ్ అవంతి సినిమా టు సమ్వన్ హూ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్? మీరు స్టార్టింగ్ చెప్పారు ఇట్స్ బ్యూటిఫుల్ ఆల్టర్నేటివ్ అని, బట్ వాట్ టు ఎక్స్పెక్ట్ వెన్ దే వాక్ ఇన్? Lot of new sort of fun, I guess. Very meaning new kind of acting, sync sound rarely done. And ఇప్పుడు మొదలైంది కొంచెం, ఎస్పెషల్లీ యాక్టర్స్ మంచి యాక్టింగ్ వచ్చి మళ్ళీ అగైన్ ఐమ్ సారీ డబుల్ ఇంజన్కి వస్తే ఒక న్యూ ఇమేజ్. అదే పల్లెటూరు ఫిలిం from start to end everything about it will be new. You won't see these faces. Even if you see such faces, they won't be given such screen time. Even if they're given such screen time, they won't talk so much. You know, they're not thematically beginning, the way it is shot, the way it is scored, the way it is cut, everything about it is coming from a very personal space. ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా అనేది ఒకటి ఉంది కదా మనకి. ఇప్పుడు దాంట్లో కూడా యంగ్స్టర్స్ వాళ్ళ సమస్యలు తీసుకుని అక్కడ ఒక లవ్ స్టోరీ ఉంటుంది, టెంప్లెట్ ఉంటుంది, కలర్ టెంప్లెట్ కావచ్చు. అదేది లేకుండా సంథింగ్ న్యూ యూ విల్ సీ. అంటే ఒక కొత్త విలేజ్ని ఇలా చూడటం, మేకప్ ఫేసెస్. అంటే నాట్ టు స్ట్రైట్ ఫార్వర్డ్ కంపారిజన్ అని కాదు, వీఆర్ బోత్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ సత్యజిత్ రాయ్. మీనింగ్ ఓకే, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్లో కూడా మా ఫేవరెట్స్నే ఇమిటేట్ చేస్తున్నాం మేము ఎట్ సమ్ లెవెల్. బీట్ ఆర్జీవి, సత్యజిత్ రాయ్ ఆర్ మర్చెంట్ ఐవరీ, వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఫేవరెట్స్. అండ్ బేసిక్గా కొత్త సినిమా మ్యాన్, కాన్ఫిడెంట్గా చెప్పాలంటే అవంతి సినిమా ఒక కొత్తదనాన్ని చూపిస్తుంది. టిపికల్గా చెప్పాలంటే ఇంకా అంతే. Meaning, as simple as we talked about the trilogy, the village, you see in Patel Panchali, you see it nowhere else. Okay, drama, it's very intense, it's a tragedy, it really pulls you into a very sad space by the end of the film. That's what a good tragedy is supposed to do. But there's so much more to it, right? The way it is shot really transports you like no other film does. ఇప్పుడు పల్లెటూరు సినిమా చాలా వస్తూ ఉంటాయి కదా, బట్ వెరీ రేర్లీ యూ ఫీల్ ట్రాన్స్పోర్టెడ్, లైక్ you've gone somewhere and came back లాగా. సో ఐ థింక్ వీ కెన్ రియలీ ప్రామిస్ గ్రేట్ ట్రాన్స్పోర్ట్. అది ఆల్రెడీ జరిగింది. లైక్ స్టోరీ డిస్కషన్ చూస్తే లైక్ ఆ ఆఫీస్ని వాళ్ళు చూసినట్టు ఉంటుంది, ఒక ఫిల్మ్ మేకర్ ఆఫీస్ని. అయితే నిరుద్యోగ నటులు చూసి
చాలా మంది అంటే అన్న ఇంత దరిద్రంగా ఉంటుంది లైఫ్ అంటే నేను చాలా తక్కువ చూపించాను. సో ఆ కనెక్షన్. ఇంకొకటి అవంతి సినిమాకి ఉంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ లేదా మా వల్ల కాదు మీ సినిమా ఇన్ బిట్వీన్ రేర్ అసలు ఉండరు. కొంతమంది బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్కి చెప్తే ఆ ఫ్రెండ్స్ తిట్లు తింటారు అవతలడితో, ఏం చెప్తున్నారు అది ఏంది అది అన్నట్టుగా. ఎక్స్ట్రీమ్ ఆల్టర్నేటివ్ సినిమా. It's basically just some sort of films we enjoy doing or watching. మాలాంటి ఇంకా కొంతమంది మాకు ఇలాంటి చూడాలని ఉంది. తెలుగులో ఐ వాంట్ యాక్టర్స్ ఆర్ క్యారెక్టర్స్ టు బిహేవ్ ఎ సర్టన్ వే. ఐ నీడ్ నాట్ బి ఆల్ ఎక్స్ట్రీమిటీస్ ఆల్ ద టైమ్, రైట్? వేర్ ఈస్ దట్ మేజర్ చంక్ ఆఫ్ సటిల్ స్పేస్? ఇట్స్ ఆల్ ఎక్స్ట్రీమ్స్. వాట్ ఎవర్ ద ఫిల్మ్, ఎంత సింపుల్ ఫిల్మ్ అన్నా అవ్వచ్చు, ఇట్ హ్యాస్ టు డీల్ ఇన్ ఎక్స్ట్రీమిటీస్. ఓకే, దట్ ఈస్ మెయిన్ స్ట్రీమ్ సినిమా. ఇప్పుడు వరల్డ్ ఓవర్, ఇండియాలోనో తెలుగులోనో అని కాదు. సో ఐ థింక్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఇన్ బిట్వీన్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్. బిట్వీన్ దాట్ అండ్ దిస్ దర్ సో మచ్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు ఇందాక టాకింగ్, దేర్ ఇస్ అ ఫిల్మ్ కాల్డ్ మై డిన్నర్ విత్ ఆండ్రే. ఇట్స్ అ ఫిల్మ్ బై అ ఫిల్మ్ మేకర్ కాల్డ్ లూయి మల్, French filmmaker. The entire film is two friends sitting in a restaurant and talking. Okay. It starts with one of the friends getting off the subway, coming to a restaurant. Chala rojlu aయింది ఒక ఫ్రెండ్ని కలిసి. And the guy who comes is a playwright. He starts with his voiceover where he says, when I was young, all I could think about was art and love. I'm 37 now. All I think about is money. Land voice also మొదలవుది. Comes there and it's actually a stage adaptation to the screen. ఇంకొకటి, and it is not dulling for the second. If you really start watching it, it really just అంటే మా సినిమాలో చూసి ఫిక్షన్ చూసి ఫెస్టివల్స్ ట్రై చేయలేదని చాలా మంది అడుగుతారు. మాకు అదొక క్లారిటీ అంటే మేము ఫెస్టివల్ సర్క్యూట్ కూడా కాదు, మేము అంత డీప్ ఆర్ట్ జోన్. అంటే అదొక నెగిటివ్ ఒపీనియన్. అన్ఫార్చునేట్లీ అదొక నెగిటివ్ విషయం లాగానే చూస్తాను. నెగిటివ్, ఇట్స్ ఓన్ క్లీషే. ద ఫెస్టివల్ ఫిల్మ్, ఇప్పుడు డబుల్ ఇంజన్ వి సెంట్ ఇట్ టు ఇఫీ. డబుల్ ఇంజన్లో పెద్ద కష్టాలేమి ఉండవు. ఉంటే దెర్ ఈస్ ఆబ్వియస్లీ ఏ కాన్ఫ్లిక్ట్. దెర్ ఈస్ అ బంచ్ ఆఫ్ బాయ్స్ రియలీ ట్రైంగ్ టు డూ సంథింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దర్ ఓన్ ట్రబుల్స్. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన కష్టం ఉంది. బట్ ఎక్కడ ఇలా కింద పడి ఏడవదు. So that I feel like that's where we get rejected at the festivals, meaning it is too light on the emotional quotient at some level. Issues అనేవి అసలు ట్రై చేయండి. సోషల్ కమెంటరీ సటిల్గా అది ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఆటో డ్రైవర్ సినిమా తీసుకున్నాను అంటే, అండ్ వాళ్ళ అమ్మ చేయలేని సర్వేకి తను వెళ్తున్నాడంటేనే దేర్ ఇస్ పొలిటికల్ సోషల్ స్ట్రక్చర్, అవన్నీ ఒక ఆర్థిక పరిస్థితి కానీ తను వెళ్ళి ఆ పని చేయాలి. ప్లస్ అక్కడ వాడు ఆటోలో ఎంత వస్తున్నాయి, సొంత ఆటో కొనుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇన్ ఎ వెరీ ఫన్ వే. అంటే ఇలాంటివే చేయాలని మాకు ఇష్టం. ఇది కూడా ముందు కూడా వావ్. ఐ థింక్ డబుల్ ఇంజన్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఎ నైస్, ఏమంటారు, లిట్మస్ టెస్ట్ ఇండీ టు మెయిన్ స్ట్రీమ్ ట్రాన్సిషన్కి. అంటే ఐమ్ నాట్ సేయింగ్ దట్ ఇంతకుముందు ఇప్పటిదాకా ఇట్లాంటి ట్రాన్సిషన్ జరగలేదు. పరేషాన్తో ఒకటి జరిగింది. ఐమ్ హోపింగ్ ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ టు సీ హౌ. ఐ హోప్ లైక్ మీలాగానే ఐఎమ్ ఆల్సో హోపింగ్ పీపుల్ విల్ కమ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అంటే ఒక్కసారి ట్రై చేయండి, ఒక 150-200 పెట్టి ఒక టేస్ట్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. నచ్చితే కంటిన్యూ టు దిస్ రెస్టారెంట్ లాగా అంతే. ఒకసారి ఫుడ్ బాగుంది అనుకుంటే రెస్టారెంట్. యాక్చువల్లీ నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్తో ఏదైనా డిస్కషన్ వస్తే నేను చెప్పే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇట్స్ కాంటెక్స్ట్. ఇప్పుడు బ్యాన్షీస్ ఆఫ్ ఇన్షియరింగ్ లాంటి ఒక సినిమా కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో వేస్తే, ఎలాంటిది, బ్యాన్షీస్ ఆఫ్ ఇన్షియరింగ్, ఓకే, లేదా అలాంటి సినిమాను, లేకపోతే ఒక టేక్ సమ్ ఆస్కర్ విన్నింగ్ బెస్ట్ పిక్చర్ వచ్చిన సినిమా, అది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో వేస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు జనాలు? యూనో అక్కడ దాన్ని కమెంట్ చేసేయచ్చు, దే మైట్ రిప్ ఇట్ అపార్ట్, బట్ దట్స్ నాట్ ద ఫాల్ట్ విత్ ది ఆడియన్స్, దట్స్ నాట్ ఫాల్ట్ విత్ ద ఫిల్మ్. కల్చరల్ గ్యాప్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ డబుల్ ఇంజన్ ఎలా డబుల్ ఇంజన్ ని, దాని ఫామ్ ని ఎలా, యూనో లైక్ యూ సెడ్, ది యాక్టింగ్ ని, ఆ సింప్లిసిటీని ఎలా రిసీవ్ చేసుకుంటారు. సింప్లిసిటీనే కష్టం. మనకు అలవాటు పడిన ఒక మన కండిషన్ అయిన సినిమాకి ఆ సింప్లిసిటీని మరి ఇంత సింపుల్ గా ఉంది అని, లేదా వావ్ ఇప్పుడు అయితే వచ్చినప్పుడు అది ఎంత సెన్సేషనల్ అంటే ఆ సింప్లిసిటీని సేమ్ 4 కుర్రోళ్ళు, ఆర్థిక బాధలు దాంట్లో. కానీ ఎక్కువ అదేం కామెడీ ఫిలిం కూడా కాదు, మళ్ళీ
అక్కడక్కడ చిన్న చిన్న జోక్స్ ఉంటాయి, సేమ్ స్టేజ్ లో ఉంటుంది డబ్లింగ్. I think it's a good reference point. reference. Yeah. Nice. Okay guys, all the very best. Thank you. All the very best for the film. Jan 5th. We'll looking forward to watching the film on on a big screen. Yes. And I think it will make a great big screen film, dude. More than anything. I think to experience this landscape, that sound and that score by Vivek on the big screen, like I said, it will be the most calming experience you've had in a while. Nice. Especially Vivek Sagar uన్నారు కాబట్టి I'm like theatrical sound కోసం I'm looking forward. But even Zagadi was saying that in some live that he's saying this is the best Telugu album hands down. Yeah, he told me on call that same Vivek Sagar's best work so far అని చెప్పి. So all the very best guys. Thank you. Thank you. Hi guys. హలో, పేర్లు నా పేరు ముని. బేసిక్గా వీళ్ళందరూ నన్ను బాచి అని అనడం అలవాటు అయిపోయింది. బట్ మై ఒరిజినల్ నేమ్ ఇస్ అజిత్ మోహన్ యాక్చువల్. రాజు శివరాత్రి. ఎట్లా గైస్, హౌ డిడ్ యూ గైస్ ఎండ్ అప్ హియర్? ఇక్కడికి ఎట్లా యాక్టింగ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా వచ్చారు ఇక్కడ దాకా? అదే నేను ఆర్జే సినిమా కడప ఒకటి చేస్తున్నా. కడపలో చిన్న క్యారెక్టర్ ఉండే, తో షూట్కి వెళ్ళి వచ్చిన. మా అమ్మ ఫోన్ చేసింది, అరే రేపు పొద్దుగాలనేరా ఇట్లా ఏమంటారు రాయాలి, అందరి పేర్లు రాసి పంపించాలి తొందరగా, అది ఇదని అంటే చిరాకు. ఊరికి పోయినాక రోహిత్ అన్న ఫోన్ చేసి ఒకసారి మీ ఊరు లొకేషన్ ఫోటోలు అవి పెట్టు అదని చెప్తే సరే అని పంపించిన తర్వాత ఒక 4-5 రోజులకి ఇట్లా మనం ఒక సినిమా చేస్తున్నామని అని అన్నాడు. ఓకే, అది ఇంకా రొటీనే కదా, అది నువ్వే ఇట్లా లీడ్ అదేదని అంటే యాక్చువల్లీ నేను ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఫేస్బుక్లో యాక్టింగ్ ట్రయల్స్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అంటే నేను ఖాళీ ఉన్నప్పుడు చేసినాను, 18, 19, 20 ఆ టైంలో చేసినాను. సో అప్పుడు వీళ్ళ పేజ్ చూసిన, యాక్చువల్లీ ఉంది సినిమా అని పేజ్ లైక్ చేసి, సో అట్లా కాంటాక్ట్. రాజు మీరు? వీడు షార్ట్ భరతం అంతే ఇప్పుడు విలేజ్ స్క్రీనింగ్ ఇరుదు అన్నట్లు అవి అయితే ఆఫ్టర్ పార్టీలో బాగా తాగుతుండే, నేను కలుస్తుండే. అట్లా ఒక రోజు రోహిత్ అన్న ఫోన్ చేసిండు, అరే ఎట్లుంది రాబోయే క్యారెక్టర్ చేస్తామంటే చేస్తాను అన్న అని చెప్పిన, పిలిచిండు, పోయినా చేసేసిన అయిపోయింది. సినిమాలో యాక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ రియాక్షన్ ఎట్లా ఉండే? నువ్వేమన్నా చేసుకోరా పోయి, పైసలు అడగకు అంతే, జస్ట్ పైసలు అడగకు, నువ్వు ఏమన్నా చేసుకో, నీకు అంటే ఇంకా ఇదే చేయాలి అదే చేయాలని ప్రెషర్ అయితే లేదు, నువ్వు ఏదైనా చేసుకో కానీ ఇంట్లోకి వెళ్ళి పైసలు తీసుకోవకు, అదొకటి. అందరికీ అదే నేను సినిమాలో చేస్తున్నా అంటే మా ఇంట్లో ఇప్పటికీ నంబర్ షార్ట్ ఫిల్మ్ అవి అనుకుంటా. వాడు డైరెక్షన్ కూడా చేసిండు ఒక షార్ట్ ఫిల్మ్. అప్పుడు 17 years అప్పుడు ఒక చిన్న లవ్ అని చేసిన, కానీ మనం డబుల్ ఇంజన్ గురించి మాట్లాడడం మొత్తం. అదేలే, నాకైతే ఏం లేదు, నా ఫ్యామిలీ ఇస్ వెరీ సపోర్టివ్, ఎప్పుడు ఆపలే. ఇన్ఫాక్ట్ దే ఆర్ ఎక్సైటెడ్ ఫర్ డబుల్ ఇంజన్. హ్యాపీ దే ఆర్ హ్యాపీ, దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ నో, దే ఆర్ ఎక్సైటెడ్ ఫర్ డబుల్ ఇంజన్ రిలీజ్. ఇంట్లో సపోర్ట్ ఏం లేదు, బట్ ఏంటంటే చూసుకో, ఎందుకు వై యు ఆర్ లైక్ స్పాయిలింగ్ యువర్ ఓన్ థింగ్, జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు 15-20,000 చూస్తే నీకు కొంచెం సెక్యూరిటీ ఉంటుంది అని ఉన్నది నాకు ఇప్పటికి కూడా, టిల్ నౌ ఉంది. ఐమ్ లైక్ నేను 20 years ఉన్నప్పుడు ఐ టుక్ వన్ వర్డ్ లైక్ వెయిట్ టిల్ మై 25, వాట్ ఎవర్ ద షిట్ ఐ వాంట్ టు డూ నేను చేసేస్తుంది, దాని తర్వాత చూద్దామని చెప్పిన. జనవరి వస్తే 25 వస్తాయి, ఐఎమ్ లైక్ ఏమవుతుంది. లక్కీలీ ఐ గాట్ దిస్ డబుల్ ఇంజన్ థియేట్రికల్ అనౌన్స్మెంట్ అని వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది. అంతకుముందు 2 months నుంచి కూడా అదే బాగా షివరింగ్ ఉండే, అసలు ఏమవుతుందని. హోప్ థియేట్రికల్ రిలీజ్ వల్ల ఇంట్లో డాడీ సాటిస్ఫై అయితే విల్ బి స్ట్రగ్లింగ్ అగైన్ ఫర్ మోర్ 2 years. నో బట్ ఈ స్ట్రగుల్ ఫేజ్ ఉన్నప్పుడు హౌ డిడ్ యూ గైస్ మేనేజ్ చేసేది ఏమి ఉండదు, రెగ్యులర్ నడుచుకుంటూ పోతూనే ఉంటుంది. అదే వాళ్ళను వీళ్ళను 100-200 అడుక్కొని తిని అట్లుండి, అంటే వేరే ఫ్రెండ్స్ రూమ్లలో వండుకుంటా అది ఇది అంటే అంతే అర్థం చేసుకుంటారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళే, అంటే మంచి టెక్నీషియన్లు మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరు సినిమాలు వాళ్ళతో అయితేనే తిరుగుతాం, వేరే అందరూ అసలు తిరుగుతూ ఉండదు. అంటే వాళ్ళు ఏముంటుంది అంటే అన్నో 100 కొట్టు, అన్నో 200 కొట్టు, ఒకళ్ళు రూమ్లో ఉంటాం, ఒకళ్ళు బట్టలకు పైసలు ఇస్తూ ఉంటారు. అంటే ఇంట్లో ఏంటంటే ఇంట్లో వీడు వచ్చి పని చేసుకుంటే మంచి పైసలు సంపాదిస్తావు కదా, ఎందుకు పోయినావు అని అది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వద్దురా పోయి అవసరం లేదన్నట్టే ఉంటుంది. కానీ వీడు ఉన్న వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్ చేస్తారు, అరే ఒకటి ఉంది నీ దగ్గర నువ్వు చేస్తావు అన్నట్టు.
అంటే మంచి 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 జనాలే ఉన్నారు చుట్టుపక్కల, కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే మా అంటే ఏముంటుంది అంటే మంచి బట్టలు వేసుకొని తిరగలేం, మంచిగా తయారై ఇట్లా ఉండలేం, కానీ మిగతాది అంతా గంతే. మళ్ళీ సినిమాలో యాక్టింగ్ అంటే ప్రాపర్, అంటే అందరికంటే బాగా చేయాలన్నట్టే ఉంటుంది. ఇవన్నీ కామన్ అంటే అయిపోతుంది మెల్లగా. ఈ సినిమాలు వచ్చి ఇంకా సినిమాలు వచ్చి మారుతుంది అన్నట్టుంది, కానీ అప్పుడు కూడా ఇట్లా ఉంటుంది మళ్ళీ. నేను ఏడిగా చేస్తున్నా కాబట్టి ఐ యూస్ టు గెట్ సమ్ ఏదో 4 పైసలు వస్తుండే, అవి అట్లా రోజుగారి నడిచిపోతుండే. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం ర్యాపిడో చేస్తుండే, ఇప్పటికీ చేస్తున్నా ర్యాపిడో. సో అదొకటి. అండ్ చిన్న చిన్న ఏమైనా సౌండ్ వర్క్స్ వస్తే ఐ యూస్ టు గెట్ 2000 అట్లా. ఇది ఈ మధ్య స్టార్ట్ అయ్యింది ఫ్రమ్ పాస్ట్ 1 year. దానికన్నా 1 year బ్యాక్ క్రికెట్ మ్యాచెస్ ఆడుతుండే, లెదర్ బాల్ మ్యాచెస్. దాంట్లో కొన్ని బెట్ మ్యాచెస్ వేసి ఏదో యూనో ఒక 5,000 నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 5,000 to 10,000 అంతే. ఫ్యామిలీతోనే ఉంటావా? నో ఐఎమ్ స్టేయింగ్ అలోన్. ఓకే. ఫ్యామిలీ అంతా వరంగల్లో ఉంటుంది, షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు. సో వాళ్ళు షిఫ్ట్ అయిపోయాకనే ఇంకా ఒక రకంగా ఇండిపెండెంట్గా అట్ ద సేమ్ టైం హార్డ్ ఫేస్ రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి. సో యా అది ఉంది. స్టిల్ నౌ ఇట్స్ వెరీ టైట్, బట్ యా చిల్ అవుతున్నాం సినిమాలు చేసుకుంటా. సో నాదేం లేదు, నేను ఇంట్లో ఉండే ట్రయల్స్ కానీ ఏదైనా చేసినాను. సో నాకేం దేని కాపలే ఇంట్లో. సుఖపురుషుడు జాబ్ ఉంది బ్రో, 30,000 వస్తుంది నెలకాడి. ఓ జాబా? డాడీది వచ్చింది కాంపన్సేషన్, వాటర్ డిపార్ట్మెంట్లో HMWSSB. సో దానివల్ల ఇంకా నేను దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. జాబ్ చేస్తున్నా. ఓకే. మరి ఫిల్మ్ షూట్ చేసేటప్పుడు అంతా ఎట్లా? అది జాబ్ రాక ముందుకే చేసిన. డబుల్ ఇంజన్ జరిగింది జాబ్ రాక ముందు. ఓకే. మీరు అంటే నేను ఓన్లీ యాక్టింగ్ ఒకటే కాకుండా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సన్నిపల్లె అని ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో నేను అట్లనే వెడ్డింగ్ షూట్లోకి పోయి పైసలు వస్తే మళ్ళీ ఆడిషన్లో తిరిగి మళ్ళీ పైసలు అయిపోయినాక మళ్ళీ వెడ్డింగ్ షూట్లోకి పోయి ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కసారి అట్లా చేసి ఓన్లీ పైసలు అయితే పైసల కోసం వెడ్డింగ్ షూట్లు. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ట్రైలర్ చూసారా డబుల్ ఇంజన్ది? మా అమ్మ అంటే ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షూట్కు ఊరికి తీసుకుపోయినప్పుడు ఎవరు నమ్మలే. అరే మన ఊర్లో షూటింగ్ ఏంది, అసలు లొకేషన్లు బాగుండయి అది ఇదని ఊరోళ్ళు అట్లా ఇట్లా అంటే లేదు. ఒకసారి అయితే వీళ్ళందరూ ఒకటేసారి గుంపు రాగానే అందరు అవాకారు ఫస్ట్, ఏంది మొత్తం నిజంగానే చేస్తుర్రు ఆ షూట్ అన్నట్టు. కానీ ఎవరు పట్టించుకోలే ఫస్ట్, అంటే నాకు శత్రువులు ఎక్కువ అన్నట్టు. సో ఎవరు పట్టించుకోలే, నా ఇంక్లూడ్ నా ఇట్లా ఫ్రెండ్స్ పక్కకు ఉన్న వాళ్ళు కూడా ఒక్కడు కూడా షూట్కి రాలేదు. నేను షాక్, అరే నీ ఏమన్నా షూటింగ్ చేస్తున్న ఊర్లో కొంచెం హవా ఉంటుంది కదా, అరే వీడు వచ్చి షూట్ అది అని హవా ఉంటుంది కదా, అట్లా ఏమి అనిపించలే. జస్ట్ అందరూ సైలెన్స్ ఉన్నది, ఏదో షూట్ నడుస్తున్నది అది ఇది. మా అమ్మ కూడా అసలు బయటికి వచ్చి షూట్ కూడా చూడలే. మా బాబా ఒక్కడు లోపల ఉంటుండొచ్చు, బయటికి ఎప్పుడు చెప్పాలి. లాస్ట్ టైం స్క్రీనింగ్ చేసినప్పుడు అరే చూపించుకుందాం, ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు చూడలే, మా అక్క వాళ్ళు కానీ ఎవరు చూడలే. మా అమ్మ వాళ్ళకు పిలిచిన, వచ్చినప్పుడు అంటే ఇంకా ఎట్లుంది అని అడిగిన. ఆల్రెడీ నాకు తెలుసు అంటే ఏడుస్తారు అంటే అంత చూసి ఇన్ని రోజులు వాళ్ళకు ఏం తెలియదు. ఎట్లా ఉండింది ఎక్స్పీరియన్స్, డబుల్ ఇంజన్ ఎక్స్పీరియన్స్? లైఫ్ చేంజింగా? ఫస్ట్ సినిమా చేసింది ఇదే, అంటే ఇంత లెంత్ రోల్ ఉండి ఫస్ట్ యాక్టింగ్ చేసింది ఇదే. కానీ రాక్షస కావ్యం ముందు రిలీజ్ అయింది. సినిమాలు చేస్తున్నప్పుడు అంటే రోహిత్ అన్న సెషన్ వాళ్ళది అంటే మనకి ఏం తెలియదు, ఆఫ్టర్ పార్టీలలో కలుస్తుండే గంతే, వాళ్ళు ఏం మాట్లాడతారు ఎట్లా మాట్లాడుకుంటారు సినిమా గురించి అనేది వింటుండే. ఆన్ సెట్కి పోయిన తర్వాత అంటే ఎంత ఫీలింగ్, ఎంత గుద్దవాళ్ళగా ఉందంటే అరే ఊకర పోయి అమ్మ మొత్తం మనకే వదిలిపారదెంగుతారు అంటే ఫ్రీడమే. అంటే నీకు నేను ఒక్కరోజు కూడా కెమెరా పెట్టినప్పుడు నాకు చెమటలు పట్టలేదు, అంటే చెమటలు పట్టలేదు. ఫస్ట్ సినిమా కదా, చెమటలు పట్టలేదు, ఏం షవరింగ్ లేదు, ఓకే రా చూసుకుందాం అన్నట్టే ఉంటుండే. వాళ్ళు అంత ఫ్రీడమ్ ఇస్తుండే. అంటే సీన్ చెప్పి నీ ఫ్రెండ్ ఏం చెప్తావు చెప్పేసాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నచ్చకపోతే దాన్ని మాడిఫై చేస్తారు, అది నచ్చిందంటే అది కూడా ఓకే అయిపోతుంది. ఆ ఫ్రీడమ్ అనేది మనకు ఉంటుంది అక్కడ. ఇక డైలాగ్ మనదైనప్పుడు మనకు ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది కదా, అంటే డైలాగ్ తీసుకుని దాన్ని చదివి చెప్పడం అది కూడా చేస్తాం. కానీ ఇది ఇంకా హెవీ కంఫర్ట్ ఉంటుంది. మళ్ళీ అట్లనే నెక్స్ట్ ఇంకో సినిమా కూడా చేసినాం. సీన్ మంచిగా రాకపోతే మైక్ లేచి ఇస్త్రీ కొట్టేటట్టు ఉంటుంది అన్నమాట. నీకు ఫ్రీడమ్ ఏం చేస్తావు, అరే ఇప్పుడు ఏం చేస్తావురా అంటే అంటే నాకు బాస్ కొట్టడానికి వచ్చిండు RGV గారు, దగ్గర దాకా వచ్చి మెల్లగా చెప్పాలి. ఇట్లా భయపడిపోయింది, ఇట్లా షివరింగ్ వస్తుంది. ఎట్లున్నాయంటే ఒక మనం యూజువల్గా కొన్ని ట్రిప్స్కి వెళ్తుంటాం, మనం సోలో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు విల్ బి గ్యాదరింగ్ విత్ గ్రూప్స్తో గ్యాదర్ అయ్యి ట్రిప్స్కి వెళ్తున్నాం కదా. అట్లా మేము బిఫోర్ దిస్ షూట్ నాకు రాజుకి ఒక చిన్న కనెక్షన్ ఉంది, జస్ట్ వెరీ లిటిల్ బిట్. ఇంకా లైక్ 4 పీపుల్కి కనెక్షన్ లేదు.
మేము ఎట్లా అంటే రేపు షూట్కి వెళ్తున్నాం అంటే దానికన్నా ముందు రోజు ఫోన్ చేసి రేపు షూట్కి వెళ్తున్నాం అట్లా చెప్పేసరికి మేమేం ప్రిపేరింగో లేదా ముందు నుంచి మాట్లాడడమో ఏం లేదు. అక్కడికి వెళ్ళడము డే బై డే ఆ బాండ్ బిల్డ్ అయింది. ఈ సినిమాని మీరు బిగ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అరే అంటే మనం ఎట్లుంటుంది ఇప్పుడు వేరే సినిమాలు చూసినప్పుడు థియేటర్లో సినిమా చూసి బయటకు వస్తుంటే అందరు పొట్టిగా గింత బక్కగా కనబడుతూ ఉంటారు కదా, అంత పెద్ద స్క్రీన్ అబ్బా మామూలుగా లేదుగా మన ఫేస్ అన్నట్టు అంటే క్రేజీ ఉన్నాయి. అంతకు మించి దానికి ఏం చెప్పలేము, బూతులే వస్తాయి అని చెప్తే కాన్ఫిడెన్స్ పెరిగింది స్క్రీన్ మీద చూసుకున్నాక. అంటే అంతకుముందు ఎట్లుంటున్నాయి అంటే ఏదో చేసినాం వాళ్ళ సినిమాలు అంటే అప్పుడు హై ఉండే, మాకు ఇప్పుడు చేసి ఇప్పటికీ 3 ఏళ్ళు అవుతున్నట్టుంది. ఎట్లా అయిపోయిందంటే ఇయర్కి అయితే ఫ్యాన్ బై ఎక్సైట్మెంట్ ఉంటుందా, ఫ్యాన్ బై ఎక్సైట్మెంట్ పోయి ప్రాక్టికల్ ఎక్సైట్మెంట్ వచ్చింది. సూపర్ గైస్, January 5th డబుల్ ఇంజన్ థియేటర్లో చూస్తారు కదా మీరు కూడా. థియేటర్ మీరు రావాలి, మీరు ఒక 10 మంది కూడా చెప్పురి ఖచ్చితంగా. మా చట్టం ఒక 30-40 మంది వస్తారు మా ఫ్యామిలీ. ఇన్ని రోజుల నుంచి అసలు ఎవరు చెప్పలే, చెప్పుకునేంత లేకుండే కదా. సో ఈ సినిమాతోనే ఒక ఊర్లోకి వెళ్ళి ఇక టాటా సుమోలు వేసుకొని అరే తీయండి రా కత్తులు అందరూ వస్తారు, వాళ్ళకి టికెట్ ఎట్లా అని చూస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే టాస్క్ ఉన్నది బ్రో. సినిమా అంటే ఎట్లా అయిపోయిందంటే మేము ఇప్పుడు సినిమా చూసినా టికెట్ చేయవా, ఆ మాత్రం చేయవా, ఎక్కడ లేని ఫ్రెండ్స్ అందరు ఇప్పుడే పుట్టుకొస్తారు. మళ్ళీ వాస్తవం చెప్పాలంటే ఇంకోటి నేను మళ్ళీ ఏం చెప్తున్నా, అమ్మ జరా టికెట్లకు పైసలు ఒక 5-6 వేలు మస్తు మంది వస్తారు, టికెట్ కొనిస్తే వస్తా అంటారు. నా ఫస్ట్ సినిమా కాబట్టి నేను కొనిస్తా అమ్మ. కానీ క్రేజీ ఫీలింగ్ బ్రో, అంటే ఇప్పుడు మా సినిమాకి మేమే టికెట్లు కొనడం అంటే యాక్చువల్ నాకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అనుకుంటాను. ఎందుకంటే డైరెక్టర్స్ నా ఫేవరెట్, మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ మై ఫేవరెట్. ఎందుకంటే ప్రతి సాంగ్ కూడా వినేటట్టే ఉంది వేరే దానిలాగా. నాకు శశాంక్ ఇట్లా వీని పాట విషయంలో చాలా ఇదే పల్లెటూరి పిల్లాడ అది నా ఓన్ లాగా నేను అయిపోయింది. సో అన్న వాని మీద ఎందుకన్నా ప్లీజ్ అన్న మొత్తం 2-3 సార్లు గొడవ పెట్టుకున్నాను మోనీ శశాంక్తో. అన్న కావాలన్న సినిమాకి వెళ్ళి ఎడిటింగ్ తీసేసారు, నేను హీరోగా ఏం కాదు అని పెట్టుకోరు హీరోగా, ఆ పాట మాత్రం మామూలు ఎడిటింగ్ చేయాలి. వచ్చినాక చాలా మంది మాట్లాడుకుంటారు అన్న, పక్కా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు చూడలే సినిమాలు. అంటే నీకు ఇంగ్లీష్ సినిమాలు నచ్చాయి, ఇది ఇంగ్లీష్ సినిమాలు లాగుంటాయి, ఫ్రెంచ్ ఇంగ్లీష్ అది మొత్తం కథనే వేరేలాగా. నీకు కొత్త వైబ్, నిజంగా కొత్త వైబ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ మూవీ మొత్తం ఒక డిఫరెంట్ వైబ్. ఇది చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే ట్విన్ ఫార్ములా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. నీ ఫ్రెండ్స్తో ఉన్నట్టే ఉంటుంది. ఎట్లా నీ ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారు, నీ ఫ్రెండ్స్తో ఎట్లా బిహేవ్ చేస్తావు, మొత్తం నీ గ్యాంగ్ ఉంటుంది అనుకోండి, మీ గ్యాంగ్తో రండి థియేటర్స్కి. శశి, రోహిత్ అన్న అవంతి సినిమా నుంచి వీళ్ళు చాలా వరకు ముందు నుంచే ఇంత న్యాచురల్గా మంచి మంచి సినిమాలు చేస్తారు. ఇది ఫస్ట్ థియేటర్ సినిమా, అసలు ఆసం ఉంటుంది. అంటే వీళ్ళ ఫ్లేవర్ అంతా దాంట్లో పెట్టి చేసిర్రు. చూసుకోవడానికి అంటే ఇంతమంది డైరెక్టర్స్ ఇన్ని సినిమాలు చేశారు కదా, దాంట్లో వీళ్ళదో ఫ్లేవర్ చూడుర్రి. అంటే అదే బ్రో, అంటే ఇప్పుడు వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టెల్ అంటే ఏంటంటే ఒక చిన్న లైన్ ఉంటుంది, ఫోర్స్ కామెడీకి సార్కాజంకి హ్యూమర్కి, ఈ మూడింటికి చిన్న లైన్ ఉంటుంది. దీంట్లో ఫోర్స్ కామెడీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదో రాసుకొని పంచులు ఇది పంచు అని దానికి మ్యూజిక్ పెట్టి అది ఫోర్స్ కామెడీ లేదు. సర్కాజం అస్సలు లేదు. దేర్ ఈజ్ హ్యూమర్ ఎవ్రీవేర్ కనిపిస్తుంది. హ్యూమర్ సాడ్లో హ్యూమర్ కనిపిస్తుంది, ఒకడు బాధపడుతున్నా వాడు బాధ కూడా హ్యూమర్ కనిపిస్తుంది. అది ఫోర్స్ఫుల్ కనిపించదు. ఆ సూచనలో అయితే సినిమాలో అదే వాళ్ళు ప్లే చేసే క్యారెక్టర్ సూచనకి రియల్ క్యారెక్టర్లే. ఇంకా అరే నేను కూడా చిన్న ఉన్నప్పుడు అట్లా ఉన్నా, నేను ఊర్లో ఉన్నప్పుడు అట్లా ఉన్నా. సో అందరు కనెక్ట్ అవుతారు గట్టిగా. సూపర్. నాకు మజా వచ్చింది ఇంటర్వ్యూస్. సినిమాలో కూడా ఇదే వైబ్ ట్రాన్స్లేట్ అవుతుందని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.